మనసు అంటే నీకున్న ధారణలు, నీకున్న ఫిక్స్డ్ థాట్స్, వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్, అది మనం పెరిగే దాన్ని బట్టి వస్తుంది, నువ్వు ఎంచుకునే దాన్ని బట్టి వస్తుంది. పేరెంట్స్ మనం పెంచిన దాన్ని బట్టి, వాళ్ళు ఎన్నో చెప్పారు, దేనికి ఎక్స్పోజ్ అయ్యాము, ఏదైనా చెప్పా కూడా మనకి ఇంటర్నల్ గా ఒక విచక్షణ. టైసన్ ఫ్యాన్ మంచి, నువ్వు ఎంచుకునే దాన్ని బట్టే నీ మనసు ఏర్పడుతుంది. కానీ ఎంచుకోవడం కూడా కొంచెం బయట ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అయినా ఎందుకు ఎంచుకుంటున్నావు? బికాజ్ యూ లైక్ ఇట్. సో అవి ఇన్హరెంట్ గా మనకు కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి అనుకోవచ్చు. అయితే ఉన్నాయి, అది న్యాచురల్ గా వస్తుంది. నువ్వు వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి నువ్వు పెట్టుకున్న అద్దం ఫ్రేమ్ వరకు నీ యొక్క చాయిస్ నుంచే వచ్చింది. కానీ ఆ చాయిస్ కంప్లీట్ గా లోపల నుంచే వచ్చిందా లేదా సమాజం వల్లనే? అది అసలు సమాజం లేకపోతే చాయిసే ఉండదు. ఇప్పుడు సమాజం అంటూ లేకపోతే అంటే మనకంటూ చాయిస్ ఉండదు అంటే అప్పుడు ఆ చాయిస్ కిందకి రాదు. అది ఉన్నది తీసుకోవడం వేరే, చాయిస్ వేరే. ఉన్న వాటిలో నేను సెలెక్ట్ చేసుకుంటాను. దెన్ దిస్ నో మోర్ చాయిస్. చాయిస్ అంటే ఇదే కావాలి, ఇదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఉన్న వాటిలో నేను ఒకటి చూస్ చేసుకుంటాను, ఆనందం వస్తుంది. అది జస్ట్ డిస్క్రిప్షన్ అంతే. సో అది వేరే వాళ్ళ థాట్స్, వేరే వాళ్ళ ఒపీనియన్స్ పక్కన పెట్టి నాకు నేనుగా తీసుకునేది ఈజ్ ఓకే అంటున్నారు. ఓకే, అది లేదనుకో. చాయిస్ అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే తెలుస్తుంది. నువ్వు షాపుకి వెళ్ళక ముందే ఒక నిర్ణయానికి వచ్చావు, నాకు ఇలాంటిది కావాలని. ఇప్పుడు దానికోసం వెతుకుతున్నావు తప్ప నువ్వు అద్దాల కోసం వెతకట్లేదు. అది నిన్ను బాధిస్తుంది. హైదరాబాద్లో ఒక్క మంచి అద్దం లేదు అంటావు అనుకో, నీ చాయిసే చెప్తుంది. నేనేమంటున్నా, దానికి సిమిలర్గా చాలా ఉన్నాయి. ఇదే కావాలి అంటే బాధ ఉంది, అది ఉంటే ఓకే. అది కాకుండా సందర్భానికి ఏదైనా ఓకే. నౌ యు ఆర్ బికమింగ్ లిబరల్. అద్దం విషయంలో ఓకే, ఏదైనా. బట్ ఏదైనా అంటే అది ఇట్స్ సప్రెసింగ్ వాట్ వి వాంట్ కదండి. ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయకుండా మర్చిపోమంటున్నారు అనిపిస్తుంది. స్పెసిఫిక్ గా చెప్పు. ఇప్పుడు అద్దం అంటే నేను చెప్తున్నా, నా ముక్కు మీద కూర్చొని నాకు బరువు గాని అద్దం ఏదైనా ఓకే. చాయిస్ ఏమి కాదు, కంఫర్ట్ నేను చెప్తున్నది. ఇప్పుడు నేను రేమాండ్ వేసుకుంటే చాయిస్. నాకు జస్ట్ మెత్తగా హాయిగా ఉండేది ఏదైనా పట్టరండి, నా సైజు 36, అది తీసుకురండి. సో ఆ మెత్తగా హాయిగా ఉండేవన్నీ పైన ఉన్నాయి అనుకోండి, ఉండవు. అలా ఉండే అవకాశమే లేదు. అలా ఉండదు. కంఫర్ట్ అనేది నీకు ప్రతి చోట దొరుకుతుంది. నేను చెప్తున్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది. కంఫర్టే నాకు ముఖ్యం, లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ఉండదు. కంఫర్టే ఉంటుంది, కంఫర్ట్లో లెవెల్స్ ఉండవు. లెవెల్ ని బట్టి కంఫర్ట్ డిసైడ్ అవుతుంది. కొంతమందికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కొంతమంది కాదు అంటారు. కంఫర్ట్ అనేది నీ బాడీ మైండ్ ఫిట్ అవ్వడం, నిన్ను నువ్వు మర్చిపోవడం, అంతవరకు కంఫర్ట్. అవి మిగతా ఉంది లగ్జరీస్ కిందకి వెళ్తున్నాను. అట్లంటే నాకు బెంజ్ కారు ఇంటి ఎదురుకుంటేనే నేను కంఫర్ట్. ఇది కంఫర్ట్ కాదు. ఇది నువ్వు అనవసరంగా కంఫర్ట్కి దాన్ని జోడిస్తున్నావు. ఇప్పుడు కుక్క పడుకుంటే చూశారు, నీ బాడీ ఉన్నట్టు నీకు తెలియని స్థితి. నేను నీతో కంఫర్టబుల్ ఉందంటే అర్థం తెలుసా, నేను నిన్ను మర్చిపోతున్నా. దట్ ఈస్ కంఫర్ట్. మా ఇంట్లో కంఫర్టబుల్గా ఉండు అంటే అర్థం, నేను నీ గురించి ఆలోచించను, నువ్వు నా గురించి ఆలోచించకని. మనుషులు రిలేషన్షిప్స్ ఐ కెన్ అండర్స్టాండ్, కానీ మెటీరియల్ కంఫర్ట్స్ అది నీ శరీరం మర్చిపోయేలా చేసేది నిజమైన మెటీరియల్. మిగతాదంతా ఎక్స్ట్రావాగాన్సా. ఇప్పుడు నువ్వు ఫ్యాన్ కొనుక్కున్నావు, అదే మీద వేసుకొని తిరుగుతలేవు. నువ్వు ఫ్యాన్ కొనుక్కోలేవు, గాలి కొనుక్కుంటున్నావు. తద్వారా ఫ్యాన్ రంగు, రూపు, ఆకారం రెండే ఉన్నాయి ఫ్యాన్ కొంటున్న ప్రతిసారి. ప్రపంచంలో ఎవడైనా ధనికుడు కానీ బిదవాడు కానీ ఎక్కువ శబ్దం రావద్దు, మంచి గాలి రావాలి. ఇంతకు మించి ఏమన్నా ఫార్ములా ఉందా? ఎవడన్నా త్రిభుజాకార ఫ్యాన్ ఉంటే నాకు ఇస్తారా అని అడుగుతాడా? ఒకవేళ ఉంటే అది కూడా ఛాయిస్ కిందికి వస్తుంది. ఎవ్రీథింగ్ టూల్ కానీ మనిషి కానీ నీ మైండే నిర్ణయిస్తున్నది. అంటే మనం అటుపక్క నుంచి చూస్తే వస్తువు మనుషులు వేరే, నీ దిక్కు నుంచి చూస్తే అన్ని ఆలోచనలే. ఇప్పుడు ఆ విషయాల్లోనూ బాధపడేవాడు ఉన్నాడా లేదా? నాకు నచ్చిన రంగు దొరకలే, ఏదో ఒకటి తెచ్చుకున్నా అనేవాడు ఉంటాడు. వాడు ఎప్పుడు చూసినా దమాక్ ఖరాబ్ అవుతుంది వాడికి.
పోతే పీడ విరడైంది, అది నాకు ఫస్ట్ నచ్చలే అంటాడు. మూలాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండే అవకాశం ఎప్పుడు ఉంది. ధనిక దేశంలోను, ప్యారిస్లోను, అంటార్కిటికాలోను, నేల మీద ఇక్కడ ఎక్కడైనా ఉంది కంఫర్ట్. ఇన్నర్ కంఫర్ట్. నిన్ను నువ్వు మర్చిపో. కుక్కని చూస్తే తెలుస్తుంది. నువ్వు దాన్ని ఎక్కడన్నీ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి రౌండ్గా తిరిగి ఇట్లా జరుపుకొని పడకూడదు. జస్ట్ డూ దట్. అట్మోస్ట్ స్పిరిచువల్ యాక్ట్. రోజు పడుకుంటాం కదా. ఇప్పుడు కళ్ళు మూసిన మరుక్షణం నీ భవంతి మాయమైతే లేదా? ఇంకొక మాట, ఇప్పుడు ఒక బెడ్ మీద పడుకుంటున్నావు, భవంతులు ఎప్పుడు పడుకోవట్లే. ఆ బెడ్ ఒకటి కొనుక్కో, అంత పెద్ద బిల్డింగ్ ఎందుకు కట్టుకున్నావు? పడుకున్నప్పుడు ఓకే, అంతే. అదే. సో తెలివైన వాడు క్లుప్తతలోకి రావాల్సిందే. నువ్వెన్ని జంజాటకాలు పెట్టుకుంటే అంత నీ మనసు వృధా అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలనుకో, అంటే నేను ప్యూర్గా అంటే మెటీరియల్ దాని గురించే చెప్తున్నాను. ట్రైయింగ్ టు సీ అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి, డబ్బులుంటే జాగ్వర్ కొనుక్కో. ఎగ్జాక్ట్లీ. సో డబ్బు కావాలనుకోవడం తప్ప కాదు, అంటే అది కావాలనుకోవడం వల్ల సఫరింగ్ వచ్చేస్తుంది అని అంటే అలా అనట్లే. డబ్బు ఇప్పుడు నాకు బెంజ్ కార్ కావాలనుకోవడం ఏ తప్పు కాదు. నీ దగ్గర 50 కోట్లు ఉంటే కొనుక్కోపోయి అది ఒక స్టెప్ బ్యాక్. సో నాకు 50 కోట్లు కావాలి అనిపిస్తే ఎందుకు లేదు, నా దగ్గర ఎందుకు 50 కోట్లు అవసరం లేదు యాక్చువల్లీ. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్కడ తిరగాలన్నా సరే బస్సు, ట్రైన్, ఆటో ఏదో బుక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు అలా కాదు, నాకు కార్ ఇంట్లో ఉండాలి, జాగ్వర్ అవసరం లేదండి, ఏదో ఒక కార్ ఉండాలి, డ్రైవర్ ఉండాలి, సో దట్ నేను ఎక్కడికి వెళ్ళాలని నాకు ఇబ్బంది ఉండదు. నాకు డబ్బులు కావాలి దానికి. నేను చెప్పిన దానికి కూడా ఎక్కువ డబ్బులే కావాలి. పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఆ ప్రాసెస్ లో మనిషి సఫర్ అవ్వాల్సింది కాదు. నీ పొటెన్షియల్ని ఇంక్రీజ్ చేసుకో. సి, నీ దగ్గర లేని దాని గురించి నువ్వు ఒక థాట్ పెట్టుకొని బాధపడ్డం ఎందుకు? ఫస్ట్ నీ పొటెన్షియల్ ఏమిటో దాని పరిధిలో ఏది ఉందో అది ఫస్ట్ తెచ్చుకో. ఇప్పుడు మంచి బెంజ్ కార్ కావాలనుకున్నావు, ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా, కానీ ఇప్పుడు నీకున్న ఆర్థిక పరిస్థితి దానికి సెట్ కాదు. ఫస్ట్ బై మారుతి రైట్ నౌ. బెంజ్ కార్ అయినా డ్రైవరే, మారుతినే డ్రైవర్ని పెట్టుకో. ఇప్పుడు ఈ మారుతిలో తిరుగుతూ బెంజ్ కార్ కొనడానికి ప్లాన్ చేసుకో. ఫ్రీ చేయ మనసుని. నువ్వు ఒకటే చెప్పు, ఏ రోజు నా దగ్గర 30 లక్షలు జమ అవుతాయో ఆ రోజు బెంజ్ కార్ గురించి ఆలోచిస్తాను. అది రోజు బెంజ్ కార్ అక్కర్లేదు, ఏ కార్ అయినా ఒకటే, నాకు ఓలా ఆటో అయినా ఒకటే. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. నేనే చెప్తున్నా, టైసన్ ఏదో పెయింటింగ్ రేపు ₹1,00,00,000 సేల్ అయితే ఫస్ట్ 1 అవర్లో బెంజ్ కార్ ఉంటుంది. రెండోది దాన్ని తీసి రోడ్డు మీదే పెడతాయి. ఇప్పుడు ఏ కారు ఉంది దానికి స్పెషల్గా చూసేదే లేదు. అంటే ఇది కూడా నేను ముందే చెప్తున్నా, దానికి గీతపడ్డా ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్. దాంట్లో చిక్కుకుపోకుండా అన్నీ తెచ్చుకో. సో కావాలనుకోవడం తప్పు కాదు. అయ్యో ఎందుకు తప్పు? మంచిగా అవసరం లేదు. ఒకటి చిన్న సూత్రం అబ్బా, ఏది నీ లైఫ్లోకి ఆహ్వానిస్తున్నావో అది పోయినా బాధ లేకపోతే ఆహ్వానించు. నువ్వేమన్నా ఆహ్వానించుకో. నేను చెప్తున్నా, ఒక పెద్ద స్టూడియో కావాలని తిరుగుతున్నా, నాకెవరన్నా ఒక స్టూడియో కట్టిస్తే వాళ్ళ పేరు మీద ఉంచుకోమని చెప్తున్నా. చెప్పాను 2-3 అట్లా. వాళ్ళ దగ్గర ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది. ఇప్పుడు ఎవడన్నా సార్ నాకు చాక్లెట్ ఇప్పిస్తారా అంటే ఇప్పిస్తావా లేదా? అట్లా వాళ్ళకి అది అంతకంటే తక్కువ. ఇంకా నేను మీ కాళ్ళు మొక్తా, ఇంకా అడగలేదు నేను నా కోరిక ఏందో. నా కోరిక తీర్చకపోతే నేను చచ్చిపోతా, దయచేసి తీర్చండి అని ఇంకా అడగలేదు. నువ్వు చెప్పురా నాన్న ఏం కావాలంటే ఒక్క బియ్యపు గింజ అడిగాను అనుకో, ఓ ఈ అమ్మాయి ఇంత సాగొస్తే అది తీసుకురాబోరా బియ్యపు గింజ. అంతకంటే తక్కువ వాళ్ళకి అది. అట్లాంటి వాడు అనుకుంటే నిమిషంలో అవుతుంది, నేను అనుకుంటే కాదు. అందుకని అనుకోవడం లేదు. సో ఏది నీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఎప్పటికీ బాధ కలగదు, అది నీ జీవితం నుంచి వెళ్ళిపోయినా నీ యొక్క ప్రశాంతతకి అడ్డంకి రాదని రూఢి చేసుకొని పిలువు దాన్ని. అది పోయింది, అయిపోయింది. అంటే తెలిసి నువ్వు కష్టం కొని తెచ్చుకుంటున్నావు. సో విముక్తిలో ఒక దాన్ని పిలువు, విముక్తిలో దాంతో ఉండు, విముక్తిలో దాన్ని సాగనం. విముక్తి నీ స్వభావం. ఎందుకు ఇంతసేపు కూర్చున్నారు? ఒక్కరన్నా మొబైల్ చేతిలో పట్టుకున్నారు చూడు. నీ బాడీ విముక్తులనే ఉంది ఇప్పుడు. రెండోది, నీ ముక్కు మీద ఉన్న అద్దాలు నువ్వు పట్టుకోలే, నిలబడ్డాయి అవి. తద్వారా నీకు విముక్తులు. అట్లా పట్టుకో ఏదైనా. విముక్తి అని అంటే దేన్ని పట్టుకోని మనస్సు.
అన్నిటి ఇప్పుడు నీ అద్దాలు నీ ముక్కు మీద నేను అట్లా కాకుండా నేను ఈ 2 తీసిస్తా, అవి ఇట్లా పట్టుకొని కూర్చోవాలి. ఇదే బంధం అంటే. ఆ పక్కన ఉన్న చెవులు ఇరికినవి ఇనిషియల్గా అద్దాలు తయారు చేసినాడు, నమ్మలేదు అసలు ముక్కు మీద నిలబడుతుందంటే. అందుకని చెవు పెట్టి ఆ చెవుకి రౌండ్గా తిప్పేటోరు ఇట్లా, అంటే ఎప్పుడన్నా ఊసిపోవచ్చు. రాను 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 తెలిసి నిలబడుతుంది. చిన్న లంకి ఉంటే నిలబడుతుంది. సింప్లిఫై చేస్తూ పోతున్నాడు. మనం కూడా సింప్లిఫై చేసుకోవాల్సిందే. మన అవగాహన సింప్లిఫై చేసుకోవాలి. మన ఆలోచన విధానాన్ని, వస్తువుల పట్ల మన అండర్స్టాండింగ్, మనుషుల పట్ల మన అండర్స్టాండింగ్, మన కూర్చునే భంగిమ, తినే ప్లేటు. ఒకప్పుడు ఇంత పెద్ద ప్లేటు, తర్వాత చిన్న ప్లేటు, తర్వాత తెలిసింది ఎంత ప్లేటు. యూనివర్సల్గా అంతే ప్లేటు. ఫస్ట్లో ఫోన్ ఇట్లా రౌండ్ ఉండేది సబ్బులాగా, తర్వాత పెద్దగా అయింది, తర్వాత యాంటెన్నా వచ్చింది. ఇదంతా అడ్డం అని తెలిసింది మనిషికి. అందరూ ఆలోచిస్తున్నారు, పట్టుకున్నట్టు ఉండాలి. ఫోన్ అక్కడ వచ్చి ఆగింది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఐఫోన్ 3 మోడల్స్ రిలీజ్ చేసింది. దే ఆర్ ద ఫైనల్ సైజెస్ ఆఫ్ ద యూనివర్స్. పెద్ద చేయి ఉన్నవాడికి మ్యాక్స్, మీడియం చేయి ఉన్నవాడికి ప్రో, చిన్న చేయి ఉన్నవాడికి మినీ, చేయలేని వాడికి ఇంకా వేరే సంగతి మనకు తెలియదు, బ్లూటూత్ అంతే. ఇంకోటి ఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఈ సూత్రం నేను ఖచ్చితంగా పాటిస్తున్నా. నేను ఎప్పుడన్నా ఒక వస్తువు నా జీవితంలో తీసుకుంటున్నానంటే ఫస్ట్ ఒకటి, ఇది కనుక లేకపోతే నేను బాధపడుతున్నా, అయితే నాకు వద్దు. అది కొన్నిసార్లు ఆ వస్తువు కొనిన తర్వాత తెలుస్తుంది. నేను కొనకముందే తెలుసుకుంటున్నాను. నాకు ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ గిటార్ కొనేసాను, ఇంత పెద్దది. అది ఫ్లూట్ వచ్చాక ఇది బాగుంది కదా, ఇది ఎందుకు అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు నాకు 2009 తర్వాత ఒక్కటి కూడా నాకు అట్లా అనిపించలే, అస్సలు జీరో. అంటే ఉన్నా లేనట్టే. ఇప్పుడు నువ్వు మైండ్ పట్టుకోలే కదా. కానీ మనం ఎటువంటి అంటే అటాచ్మెంట్ అనను, బట్ ఒకటి కావాలి అనుకుంటున్నామంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ అది అవసరమా? దాని గురించి మనం ఇప్పుడు నేను మార్తిలో కూర్చొని బెంచ్ కావాలి అనుకుంటున్నాను, పొటెన్షియల్ పెంచుకోవాలి, దాని గురించి వర్క్ చేయాలి. దేనికి అని నువ్వు జవాబిస్తావా? వై? ఎందుకు కావాలి బెంచ్? నేను చెప్తున్నా, నేను బెంచ్ కొనుక్కుంటే, నేను బెంచ్ కొనుక్కోవాలి లేదా బెంచ్ అంటే ఎనీ బెస్ట్ కార్ యార్. నేను కొనుక్కోవడానికి ఏకైక కారణం కంఫర్ట్ ఉంటుందని, అది ఎవరికో చూపించుకోవడానికి కాదు. ఫంక్షనల్ ఆస్పెక్ట్ ప్యూర్ అంతే. అలాంటప్పుడు కార్ ఇస్ ఏ కార్. ఇప్పుడు అదే ఒక రోల్స్ రాయిస్ కొంటాడు, కంఫర్ట్ ఉందో లేదో పక్కన పెడితే రోల్స్ రాయిస్ అనే బ్రాండ్ని వాడు ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఐ హ్యావ్ దిస్ కార్, ఐ ఓన్ దిస్ కార్, దిస్ ఈస్ మై న్యూ అక్విజిషన్ అంటాడు. అది ఈగో ట్రిప్కి వచ్చింది. విషయం అదే. నేను ఇంట్లో కూర్చుంటే ఎంత హాయిగా ఉందో అంత హాయిగా ఉండే ఒక సీట్ కావాలి నాకు, అంతకుమించి వేరే పర్పస్ లేదు. కారు నా అహంకారాన్ని తృప్తిపరిచే వస్తువు కాదు. నేను ఇంట్లో అనుభవిస్తున్న నా యొక్క కంఫర్ట్నెస్ని ఎక్స్టెన్షన్, అది కొనసాగింపజేస్తుంది అంతే. నా వరకు అయితే ప్యూర్లీ కంఫర్ట్ ఇస్ అ ఫ్యాక్టర్. నాకైతే బ్రాండ్ అవి అవసరం లేదు. బట్ ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే, బెంచ్ అది వదిలేద్దాం కానీ, నేను ఒక ఇది వచ్చినా పోయినా నాకు కంఫర్ట్కి ఏమి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారే తీసుకున్నాం, కార్ కొన్నానని అనుకోండి, నేను ఇప్పుడు కారు లేకపోయినా సరే వెళ్ళగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్లైట్స్లో వెళ్ళగలిగే శక్తి ఉంది. ఫ్లైట్ కాదు, ట్రైన్లో వెళ్ళాల్సి వచ్చినా ఐ కెన్ డూ ఇట్. నాకు ఇంకా అంత కంఫర్ట్ లెవెల్ అలవాటు అవ్వలేదు. ఫ్లైట్ లేకపోతే నేను తిరగలేను, నేను ఎక్కడికి వెళ్ళలేను అనేది లేదు. వెళ్ళాల్సి వస్తే బస్సులో వెళ్తా, ట్రైన్లో వెళ్తా, సో దట్స్ ఆల్ ఫైన్. అలా ఫైన్ అనుకున్నప్పుడు, ఇది లేకపోయినా నాకు పర్లేదు అనుకున్నప్పుడు, నాకు దాని గురించి కష్టపడే తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడకు, పొటెన్షియల్ పెంచుకో అంతే. కష్టం ఎందుకు పడుతున్నావు? పొటెన్షియల్ పెంచుకోవడం అంటే మరి నీలో స్కిల్ని పాలిష్ చేసుకో, అదే డబ్బు అవుతుంది. ఇంతే. అవగాహనకు సంబంధించి స్కిల్ని పాలిష్ చేసుకోవడం, నీ సమయము, నీ బాడీ, నీ మైండ్. ఇప్పుడు ఏం చేస్తే ఒకటి మోటివేషన్ ఫ్యాక్టర్ అది. అంటే ఇది 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 కావాలి అనుకున్నప్పుడు గట్టిగా, దెన్ ఐ విల్ బి మోటివేటెడ్ టు వర్క్ ఫర్ ఇట్. కరెక్టే. ఇది వచ్చినా పోయినా పర్లేదు. అది ఎందుకు కావాలనుకున్నావో నువ్వు డిఫైన్ చేస్తే చిక్కుమిడి వీడిపోతుంది. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటుంది, మా బంధువులకు చూపిస్తాను, నేను ఇరుక్కపోయినావు, నేను బాధ పెడుతుంది అది. అట్లా కాకుండా ఏదో ఇల్లు రా బాబు, ఎక్కువ డబ్బులు ఉంటే కొంచెం 3 అంతస్తుల బిల్డింగ్ కడతా, కొంచెం తక్కువ డబ్బులు ఉంటే 1 అంతస్తు, ఏమి రాలేదనుకో, ఒక రూమ్ అయినా ఓకే నాకు, ఎందుకంటే నేను ఎక్కడైనా అలాగే ఉండగలను. కానీ
నేను కొంచెం పెయింటింగ్స్ పెట్టుకోవడానికి, కొంచెం ఎవరన్నా బంధువులు వస్తే పడుకోవడానికి కొంచెం ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఐ విల్ గివ్ ఇట్ ఎ ట్రై. అదైనా ఓకే, కాకపోయినా ఓకే. నిజమైన మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్లో ప్రశాంత చిత్తంలో నువ్వు మోటివేట్ అవ్వడం ఉంది, ఒక ఆవేశంలో మోటివేట్ అవ్వడం ఉంది. ఆవేశంలో మోటివేట్ అయితే గోడ గుద్దుకొని పడతావు. అంటే ఆ మోటివేషన్ కూడా రాదేమో అని. ఎందుకు మోటివేషన్? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. మోటివేషన్ ఎంత అవుతావు బాబు, పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులకు పోతావా లేకపోతే శివకేరాత్ లెక్చర్ తీసుకుని నాకు అనవసరం. ఎంత మోటివేట్ కావంటే ఎలాన్ మాస్క్ కంటే ఎక్కువ ఎర్న్ చేస్తానంటూ మోటివేట్గా అండ్ ట్రై. అసలు బీభత్సంగా మోటివేట్ అయిపోయినావు, అసలు ఇట్లా ఊగిపోతున్నావు, శిగము వచ్చేసింది, ఇంకా సంపాదించు. నేను నీకు ఫుడ్ నేను ఇస్తా, ఎందుకంటే నీకు వచ్చిందంటే నాకు 10%. కానీ అదే మోటివేట్ అవ్వడం కష్టం అండి. ఇది నీ స్థాయికి మించిన నీ అంటే స్థాయికి మరి ఎందుకంత దట్ ఈస్ motivate రియల్ మోటివేషన్. అంటే నీ యొక్క అంతిమ స్థితి ఆనందమే. నీ మోటివేషన్ నువ్వు పరిచయం చేయడానికి ఉండొద్దు. నీ మోటివేషన్ యొక్క అంతిమ లక్ష్యం నువ్వు ప్రశాంతత కోల్పోకుండా చూసుకోవడమే. ఆ ప్రాసెస్ కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు బస్సులో సీటు మంచిగా రావాలని కోరుకున్నావు, ఒక ఇంటికి వెళ్తే బెడ్ మంచిగా రావాలని కోరుకుంటావు కదా, అదే నీ అంతిమ లక్ష్యం. బస్ సీటు కాదు, అది మధ్యాహ్నం దొరికితే సూపర్, లేకపోతే చివర దొరికేది మొత్తం చిట్టు గిట్టు ముళ్ళ కంపలు అవన్నీ ఉన్నాయి అనుకో, అక్కడ నీకు ప్రాబ్లం వస్తుంది. నువ్వు విమానంలో రోల్స్ రాయస్లో తిరిగావు, కానీ నీ పడుకున్న బెడ్ బాగాలేదనుకో, నీ అంతిమ లక్ష్యం దెబ్బతిన్నది కదా. నాకు వచ్చింది ఒక పెద్ద మనిషి మాట చెప్పాడు, చూద్దాం మీరు ఎవరు ఏం చేయదు. చూడు బాబు, ఎక్సలెంట్ మాట. అంటే ఒక రమణ మహర్షి కోట్ లాంటిది, అంటే కోట్ చేయదగ్గ మాట అది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏ ఇంటర్నెట్లో లేదు, ప్రపంచంలో ఇది ఎవరు చెప్పలేదు ఇప్పుడు. ఫస్ట్ టైం ఐఎమ్ అటరింగ్. బుద్ధుడు హర్ట సూత్ర చెప్పినట్టు నేను ఇది పనికిరాని సూత్రం చెప్తున్నా. అదేంది? దేవాలయం ఉంది, ధ్వజస్తంభంగా ఉంటావా, గుళ్ళో గంటగా ఉంటావా, గర్భగుడిలో దీపంగా ఉంటావా, నీ ఛాయిస్ అన్నాడు. నీ ఛాయిస్. ధ్వజస్తంభం అనుకో ఎవడు పడతాడు ముట్టుకుంటాడు, గంట అనుకో అందినోడు కొడతాడు, దీపాన్ని ఎవడు ముట్టుకోడు. నీ ఇష్టం. నేనంటే దీపంగా ఉంటాను, నేను దీపంగానే ఉంటున్నా. 3 దేవాలయాలు ఉన్నాయి. దీపం కంటే ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా? కానీ దీపం అనేది వర్తమానం, సజీవ చైతన్యం అన్నట్టు. ఇట్ ఇస్ జస్ట్ దేర్. అట్లా ఉండిపో. అల్టిమేట్గా దానికే మొక్కుతారు అందరూ. వేమన చెప్తాడు, కారున్నవాడు, బంగ్లా ఉన్నవాడు, డబ్బున్నవాడు, అందమున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, అందరూ పసిడి గలవా అని బానిస కొడుకులే అంటాడు. ఇది ఒక స్టెప్. వేమన ఎదిగే దశలో బంగారం ఉన్నవాడి కాళ్ళు మొక్కుతున్నారంత, అది అట్లా చూసినాయి కళ్ళు అప్పుడు. తర్వాత బంగారం ఉన్నవాడు కూడా ప్రశాంతత గలవాడి కాళ్ళు మొక్కుతాడు చివరికి. అల్టిమేట్గా దీపానికి మొక్కవలసింది. ప్రశాంతత అంటే నా వరకు అట్లీస్ట్ ప్రశాంతత అండ్ ఒక సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఇప్పుడు ఏం చేయకుండా కూర్చుంటే అది రాదు నాకు. అంటే నువ్వు ఏం చేయకుండా కూర్చోడం అనేది లేనే లేదు అసలు. ఇప్పుడు నువ్వు చెప్తూ కూడా నీ వేలు నేల కొత్తుతూనే ఉన్నావు తెలుసా. ఇది చేయడం ఎందుకు కాదు? ఇవి వేరు, అన్ని కాదు. ఆత్మజ్ఞానంలో అన్ని ఒకటి, అన్ని కదలికలు. ప్రత్యేకంగా మాట్లాడే మాట లేదు, ప్రత్యేకంగా చేష్ట లేదు. యు ఆర్ అవుట్ ఆఫ్ దట్ డ్యుయాలిటీ. నీతో మాట్లాడితే ఎంతో, నిన్ను ఒక పెద్ద మనిషితో మాట్లాడిన అంతే, రేపు చిన్నపిల్లవాడితో మాట్లాడిన అంతే. నువ్వు బచ్చగాడని వాడి డిస్రెస్పెక్ట్గా చూసేది లేదు, పెద్దవాడిని వాడి కాళ్ళకు మొక్కి నాగిండి అని చేసేది లేదు, నువ్వు ఎవరో ఫ్రెండ్ కదా అని ఊరికే చూచాయిగా మాట్లాడేది లేదు. విషయమే. చనువు మారొచ్చు, విషయం మారడానికి వీల్లేదు. నేను పప్పు వేస్తా, ఇప్పుడే పరిచయం, కొంచెం పప్పు వేసుకో. మీ పేరు? శ్వేత. పప్పు వేసుకో. వద్దు కొంచెం వేసుకో శ్వేత అన్న. నాకు ఎందుకు కొంచెం క్లోజ్, వేసుకో పోయి, ఉదయం వేసుకో అన్న. ఏమన్నా పప్పు అయితే నువ్వు అతి పరాజకాలు, అతి చదువులు పోయి పప్పు వేయలేదనుకో, సో ఆ పప్పు ప్రశాంతత అన్నట్టు. నువ్వు ఏమన్నా చెయ్యి, నీ ప్రశాంతత కోల్పోయిందా, నీ అవగాహన లేదో లోపం వచ్చింది, ఎక్కడో డ్యామేజ్ చేసినావు దాన్ని. వెరీ సటల్. ఒక థాట్ కావచ్చు, ఒక ధారణ కావచ్చు, ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ కావచ్చు, ఒక ఎక్స్పెక్టేషన్, సంథింగ్ డ్యామేజ్డ్ యువర్ ఫండమెంటల్ నేచర్. ఇంతే. ఈరోజు పొద్దున్నే అనుకున్నావు
ఈ విషయం మాట్లాడాలని. మనిషి యొక్క అంతిమ లక్ష్యము లేదా అంతిమ మధ్యలో ఆనందంగా ఉండటమే. సో మనకి మన పట్ల తప్ప ఇంకెవరి పట్ల ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఉంటుంది, ఎందుకు ఉండదు? పేరెంట్స్ 100% ఉంటుంది. ఏది నీకు సాధ్యమో అది చేయడం రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ నిజంగా తీసుకుంటావా? నాకు సినిమా తీయాలి 3 కోట్లు చెప్పు. క్వశ్చన్ ఇస్ టువర్డ్స్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీబడి. Parents అనే కాదు. ఆమె దాంట్లో పేరెంట్స్ ఏం లేదు, పేరెంట్స్ ఏం లేదు. ఎవ్రీబడి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నట్టు పొటెన్షియల్, ఇప్పుడు పొటెన్షియల్ ఉండి ఎందుకు కష్టపడ్డా అని చెప్పి ఇఫ్ ఐఎమ్ టేకింగ్ అన్ ఈజీ వే, ఇస్ దట్ కరెక్ట్ ఆర్ నాట్? అలా ఉండదు. అలా ఇది అజంప్షన్లో అడుగుతున్న ప్రశ్న. నిజంగా సరైన భూమి ఇత్తనానికి దొరికితే అది పెరుగుతుంది. 100% బ్లూటూత్ మ్యాచ్ అయితే సౌండ్ కట్ కాదు. 100% నీ మనసులో స్థిరచిత్తం వచ్చింది, క్లియర్ కట్ విజన్ వచ్చింది. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ నో మ్యాటర్ వాట్. అది ఎలా వస్తుంది? వస్తుంది, చెత్త పోయే కొద్ది వస్తుంది. ఎలా వస్తుందో నాకు తెలీదు. నీ మనసుని బట్టి నీకు పద్ధతి చెప్పొచ్చు. ఏదేమైనా తొందరగా వస్తుంది, అదేం పెద్ద విషయం కాదు. నాకు యాక్చువల్లీ ఇప్పుడు నాకున్న ప్రాబ్లం అయితే మటుకు అదే ఏం చేయాలి లైఫ్లో అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తా, ఇది నువ్వు అగ్రీ చేస్తున్నావా అగ్రీ చేయవా చెప్పు ఫస్ట్, తర్వాత మనం కొంచెం దాని గురించి మాట్లాడదాం. ఏం చేసినా చేయకుండా నేను హ్యాపీగా ఉంటా, అది నీ స్వభావం అని తెలుసుకో. చేయడానికి నీ స్థితికి సంబంధం లేదని నువ్వు డిక్లేర్ చేస్తే దెన్ లెట్స్ డూ ఇట్. చేస్తేనే ఆనందంగా ఉంటావా, గో టు సమాశ్రం. ఎందుకంటే అక్కడ చేయిస్తున్నారు, నేను వాళ్ళు చేయిస్తున్నారు, నీకు చేయిస్తున్నారు. అవి చేయలేను. నా స్టేట్మెంట్ అర్థమైందా బాలాజీ? ఏంది అట్లా నీకు చేయిస్తున్నారు, నీకు చేయిస్తున్నారు అట్లా. నాకు అలా ఎవరిని ఫాలో అవ్వాలని లేదు. అండ్ స్పిరిచువల్ బేస్డ్ అని కూడా కాదు యాక్చువల్లీ. ఉన్నదే స్పిరిచువాలిటీ, దానికి బియాండ్ నాకైతే ఏం కనిపిస్తలేదు. దానికి ఏం పేర్లు పెట్టాను, బట్ అల్టిమేట్లీ ఐ వాంట్ ఇన్నర్ పీస్. అంటే నేను ప్రశాంతంగా ఉండడం. నేను ఇంకొక విషయం అడుగుతా, అది రోజులో ఎప్పుడైనా అనుభవిస్తావా ఇన్నర్ పీస్? ఇప్పటి వరకు ఎప్పుడైనా అనుభవించిన మూమెంట్ ఉందా? ట్రావెల్ చేసినప్పుడు అనిపిస్తుంది నాకు. అంటే when I don't have దాన్ని డిఫైన్ చేయి. వాట్ ఈస్ దట్? ఆ క్షణం ఇంకేం కావాలి అనిపించదు, ఎవరు ఉండాలనిపించదు. ఆ స్థితి అద్భుతంగా ఉంది కదా, ఆ స్థితి బాగుంటుంది. ఏమి థాట్స్ రావు, జస్ట్ అంటే వన్ విత్ నేచర్ అరౌండ్ మీ అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే అది అర్థమైంది నాకు. ఇప్పుడు నువ్వు చెప్పింది ఇప్పుడు ఎందుకు అందుబాటులో లేదు? ఇప్పుడు అది కండిషన్. అంటే ట్రావెల్కి లింక్ పెట్టావు కదా, ఒక్కసారి ఆ లింక్ తీసేసి అంతే. ఊరికి ఇంట్లో తిరుగు, అప్పుడు థాట్స్ వస్తాయి. అంటే ఎవరు నా గురించి ఎవరేమనుకుంటున్నారు, నేను చేయాల్సిన పనులు ఏమన్నా ఉన్నాయి, నేను చేయడం లేదా, అది పట్టించుకోకు. ఇది ఉంటుంది అనమాట. ఒక్కదాన్ని ఉంటే అది. ఇప్పుడు నేను ఇంకో సలహా చెప్తాను. ట్రావెల్ చేస్తున్నావు, చాలా మంచి ప్రశాంతత ఉంది, నువ్వంటే ఏమాత్రం గిట్టని రకరకాల వ్యక్తుల్ని, కుటుంబ సభ్యుల్ని చుట్టుపక్కల కూర్చోబెడతా బస్సులో. దెన్ ట్రావెలింగ్ లో ఉందా అబ్సెన్స్ ఆఫ్ పీపుల్? సాలిట్యూడ్ లేదు కదా, నీ అబ్సెన్స్ ఆఫ్ పీపుల్ ఇస్ సాలిట్యూడ్. ఇప్పుడు నేనైతే పరిపూర్ణ సాలిట్యూడ్లో ఉన్నా. నేను ఏమన్నా మోసుకోండి. ఇక్కడ అంటే ఫిజికల్ గా ఎవరు లేనప్పుడు ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఎవరు ఫిజికల్ గా లేదు, మధ్యలో ఉంటే నిన్ను ఎవరైనా ముట్టుకుంటేనే అది ఫిజికల్ గా ఉన్నట్టు. ముట్టుకోవడం కాదు, ఇన్ జనరల్ ఇఫ్ ఐ మీన్ ఆఫీస్కి వెళ్తాం, అందరూ ఉంటారు, అది అవసరం. వాట్సాప్ అది అవసరం. నేను ఫోన్ లో ఉన్నా సరే ఐ నో. ఇప్పుడు కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి, ఆఫీస్ గ్రూప్స్ ఉంటాయి, దేర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్ అరౌండ్. నేనేం చేయడం లేదు, దేర్ ఇస్ లాట్ హ్యాపెనింగ్ అరౌండ్, నేను ఎందులోనూ పార్టిసిపేట్. అది పోల్చుకోవడం వల్ల వచ్చింది. నువ్వు అట్టగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేస్తున్నావు? వై డోంట్ యు కన్సిడర్ ఎలాన్ మస్క్? లేకపోతే అది ఆల్రెడీ అది అంత కష్టం, వాళ్ళు వేరే లెవెల్ అనుకుంటారు, వాళ్ళని తీసుకో. కాదు, కానీ మన గ్రూప్ మనతో నేను అంటున్నది నీ మైండ్ కొన్నిటిని ఎందుకు ఎంచుకుంటుంది అంటున్నా.
అంటే మనతో పాటు ఉన్న వాళ్ళు చేయగలిగారు అంటే నీతో పాటు ఎవ్వరు లేరు. సంథింగ్ డూబుల్ అండ్ యు నాట్ ట్రైయింగ్ ఫర్ ఇట్. నీ వాళ్ళెందుకు నీకు ఇన్స్పిరేషన్? సగం సగం ఉడికిన దమాకులు ఎందుకు? ఏదైనా యాక్చువల్లీ చెప్పాలంటే అది ఇన్స్పిరేషన్ కాదు, ఇట్స్ మోర్ ఆఫ్ జెలసీ అండ్ ఎన్వీ తప్పితే వాళ్ళ నుంచి ఏం రాదు. ఇన్స్పిరేషన్ కన్నా మెయిన్ అలా వస్తుంది. పేపర్ లో చదివిన వాళ్ళని చూస్తే ఇన్స్పిరేషన్ వస్తుంది, బట్ దేర్ ఇస్ ఆల్వేస్ దట్. ఎందుకంటే నీ మైండ్కి తెలుసు నీ అవకాశం ఏందో, నీ స్థితి ఏందో దానికి తెలుసు. నువ్వు ఎలా మాస్క్ అని పిచ్చి మాటలు మాట్లాడకు, ఎక్స్ట్రా చేయకు, నోరు మూసుకొని నీ పని చేసుకో అంటది అది. సో మనకు కొంచెం క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్న వాళ్ళని చూసి మైండ్ చెప్తుంది అంతకంటే కొంచెం బెటర్గా చెయ్యి అంటది. ఈ మైండ్ గేమ్ నుంచే బయటపడాలి అంతే. హౌ కాదు, పట్టించుకోకపోవడమే. వాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు చైనా పోయినావు అనుకో, చైనాలో ఉన్న 10 మందిని పట్టించుకుంటావు. నువ్వు నిన్ను పట్టించుకో కదా, వాళ్ళెందుకు పట్టించుకుంటున్నావు? ఎప్పుడన్నా నువ్వు పిండిగిరికి పోయినావా? నీ పిండి నువ్వు పట్టించుకో. అందరి పొడుల గురించి నీకెందుకు? అది రావడం లేదు, రావడం ఇక్కడ ఇది రావడం అనేది రావడం అనేది ఎప్పటికి రాదు, అది వదిలే. ఇదేం లెర్నింగ్ కాదు రావడానికి, అది అనవసరమైన గుర్తిస్తే సరిపోతుంది కదా. సో థియరిటికల్ కాదు, అసలు కొంతకాలం వాళ్ళని పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు ఉండు. అంతెందుకు, ఎప్పుడైనా జ్వరం వస్తే ఐసీయూలో పెడతారు కదా, దాని పర్పసే అది. అన్నీ వదిలేస్తే ఆరోగ్యం మిగిలింది. పత్యం పెడతారు కదా, వంకాయ మిగిలిస్తే ఆరోగ్యం మిగిలింది. పప్పులు ధాన్యాలు తినొద్దు, అది తీసేస్తే చీములేని శరీరం వచ్చేసింది. అది దానివల్ల రాలేదు, దాని యాబ్సెన్స్లో అది ఉంది ఆల్రెడీ. రివీల్ అవ్వడానికి 2 days పట్టింది. తెలుసు, అంతా సైకలాజికల్గా తెలుసు అని చెప్తున్నాం కాదు. ప్రాక్టికల్గా ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ చేయాలి. ఎప్పుడు డెత్ బెడ్ మీద చేస్తామే ఏంది, ఎక్కడో చోట చేయవలసిందే కదా. ప్రాక్టికల్గా అంటే వాళ్ళకి అందరికీ దూరంగా ఎన్నాళ్ళు ఉంటాము. ఇక్కడ ఉన్నది దగ్గరగా, నువ్వు వాళ్ళకి దూరంగా ఉన్నావు, మైండ్లో చాలా దగ్గర ఉన్నావు, మోస్తున్నావు వాళ్ళని. ఎవరిని మోయకు. అంటే మనకి కూడా అదే కావాలి అంటే అది మైండ్ కూడా దూరం పెట్టడం కష్టం అవుతుంది. ఏం కావాలి నీకు అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కెరీర్ పరంగా నేను ఐ వాంట్ ఫిగర్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఐ లైక్. నాకు ఎలాంటి కెరీర్ పరంగా చేసే పనుల్లో ఇష్టాలు. ఇప్పుడు కెరీర్ పరంగా నీకు నచ్చిన పని ఒకటి చెప్పు, నాకు ఊరికి మాట వరుసకు చెప్పు. సమ్ టెక్నాలజీ డిఫైన్ చేయి, అంటే జాబ్ అంటే స్పెసిఫిక్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. సొంతంగా నేను ఒక బిజినెస్ పెట్టుకోవడం అనేది ఇస్ వాట్ ఐ వాంట్. ఓకే, అది ఏమిటో డిఫైన్ చేయి. అది ఇంకా తెలియదు. ఊరికే పోనీ నేను చెప్తున్నా ఇడ్లీ బండి అనుకో, ప్రస్తుతానికి ఊరికే సరదాగా. రెస్టారెంట్ అనుకో, అది నీకు చాలా నచ్చిన పని, ఇది ఫిక్స్ అయింది కదా. డబ్బు రాదను, కంటిన్యూ చేస్తావు. డబ్బు కూడా కావాలి, తద్వారా అది నీకు ఇష్టమైన పని కాదు. ఇష్టమైన పని ఏదేమైనా కొనసాగిస్తావు. అంటే నీ యొక్క హాబీలా చేసుకోవచ్చు. బట్ నువ్వు రకరకాల విషయాల్ని పెట్టి దంచుతున్నావు నువ్వు పచ్చడి, అట్ట చేయకు. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్ అందరిలో ఉండి నాకు నచ్చిన పని కోసం ఎత్తులాడుతున్నా. ఐ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఐ లైక్. నువ్వు లైక్ చేసిన దొరికింది, డబ్బు రాదంటే దాన్ని లైక్ చేస్తావా? మూలం నీకు వెళ్ళు, బ్లఫ్ చేసుకోవద్దు మనం. ఇప్పుడు ఐ లైక్ సాఫ్ట్వేర్ జాబ్, డబ్బు ఇయ్యను, మంచి జాబ్ ఇస్తా, CEO అని చేస్తా, డబ్బు ఒక్క పైసా చేస్తావా? నీకు డబ్బు కావాలని నిజం చెప్పు, రాదు. డబ్బు కావాలన్నప్పుడు నేను చెప్పి తద్వారా సాఫ్ట్వేర్ జాబ్ని పక్కకు తీసేసి ఇంకా గో ఆఫ్టర్. అట్లా కుదరదు. అక్కడ అదే కాన్ఫ్లిక్ట్ అంటే అదే. భార్య ఒక అమ్మాయి నచ్చాలి, తనతో కాఫీ తాగు, రెండింటిని కలపకు. నచ్చిన అమ్మాయితో ఉండు, కాఫీ విరలతో తాగు. ఇప్పుడే అవుతుంది అది. నువ్వు అనవసరంగా లేనిపోని వాటిని కలిపి ఎందుకు? అంత డబ్బు రావాలంటే ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. డబ్బు రావాలంటే ఒక్కటి, డబ్బు నిజంగా రావాలంటే ఎవ్వడు సాఫ్ట్వేర్ జాబ్ చేయడు. దట్ ఈస్ నాట్ మనీ. బికమ్ యాక్ట్రెస్ ఆర్ బికమ్ ఏ మాఫియా. మన స్కిల్ కూడా కావాలి కదా. నువ్వు ఏం కావాలో ఫస్ట్ నిర్ణయించుకో, డబ్బు వచ్చే దిక్కుపో. ఇప్పుడు అలా రెండు కంబైన్ కాకుండా ఎందుకు ఉంటాయి అంటే నీ చేతిలో లేదు కాబట్టి కుదరదు. అది నీ చేతిలో ఉన్నది. ఉదాహరణకి నేను ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ తర్వాత
ఈ బొట్టు కూడా పెట్టుకోవాలనుకో, రెండు నీ చేతులు ఉన్నాయి, మేనిఫెస్ట్ అవ్వచ్చు. వేరే వాళ్ళ చేతులు ఉన్న దాన్ని నువ్వెట్లా లింక్ పెడతావు? ఇది వేరే వాళ్ళు శాలరీ వేరే వాడు ఇస్తున్నాడు. బిజినెస్ అంటే నేను తెచ్చుకోవడమే కదా. బిజినెస్ నువ్వు పెట్టినప్పుడు కొనాలి కదా. దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఏ బిజినెస్ చేస్తే ఎంత డబ్బు వస్తుందో ఆబ్వియస్గా రిలేటివ్ టర్మ్లో పడిపోయింది విషయం. నువ్వు చిన్న దుకాణం పెడితే చిన్న ప్రాఫిట్ వస్తుంది, పెద్ద దుకాణం పెడితే పెద్ద ప్రాఫిట్ వస్తుంది, దాంతో పాటు పెద్ద సమస్యలు వస్తాయి. నీ పీస్ ఆఫ్ మైండ్ ఎట్లయినా పోతుంది. ఇప్పుడు చిన్న షాప్ అని బాధపడుతుంది, పెద్ద షాపు శాలరీస్ ఇవ్వాలని బాధపడుతుంది, హఠాత్ కరోనా లాంటి విపత్తు వచ్చిందంటే సంకనాకపోతావు, ఏముండదు ఇంకా. కానీ డబ్బున్న వాళ్ళు ప్రశాంతంగా లేరు అని చెప్పలేము కదండి. ప్రశాంతతకి డబ్బుకు సంబంధం లేదు అసలు. కదండి, మరి ఎందుకు నచ్చిన పని డబ్బు రెండు ఒక దగ్గర ఎందుకు దొరకవు? అదృష్టం అట్ట దొరికితే, దొరకవని నేను ఎందుకు అంటున్నా. ఎంత డబ్బు నువ్వు నిర్వచించినప్పుడు ఎప్పటికి తృప్తినియదు. సో సొల్యూషన్ డిఫైన్ చేసుకోవడం అంటున్నారా, లేక రెండు డిఫరెంట్ కొన్ని డిఫైన్ చేయలేము. ఇప్పుడు హౌ మచ్ మనీ మేక్స్ యూ హ్యాపీ, ఒక 1 మంత్ తీసుకొచ్చి చెప్పు నాకు. దానికి ఈ పని చేస్తే అంతమంది రావాలని కూడా చెప్పు. నేను చెప్పిన నాకు నచ్చిన పని టీ అమ్మడం, నాకు నచ్చిన మనీ ఎవ్రీ మంత్ 10 lakhs. ఇప్పుడు రెండు ఎట్లా కుదురుతాయి చెప్పు? ఎలా? అప్పుడు నువ్వు ఇంకా దానికోసం పరిగెత్తాలి ఇంకా. అంటే ఇప్పుడు యూ హ్యావ్ టు ఎలివేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు కాన్సెప్చువలైజ్. అది బ్యూటిఫుల్ థింగ్. ఈ ప్రపంచంలో వండర్స్ చేసిన వాళ్ళు వండర్స్ చేయాలనుకొని చేయలే, వాళ్ళు కంప్లీట్గా ఇమ్మర్స్ అయిపోయి చేస్తే ఒక 10 ఏళ్ళ తర్వాత చూసుకుని అమ్మ చాలా జరిగింది డెవలప్మెంట్ అనిపించింది వాళ్ళకి. అది మరి డెస్టినీలో ఉంటేనే అవుతుంది అంటారా, లేక అసలు డెస్టినీ అనేది లేదు. డెస్టినీ అనేది రకరకాల విషయాల సంయోగం. ఒక్క వ్యక్తిలో డెస్టినీ, అడవిలో ఉందో డెస్టినీ ఉంటుందా? అక్కడ పుట్టడమే డెస్టినీ. అసలు డెస్టినీ లేదు, నీకు ఆ థాటే రాదు. పోలిక వల్లనే డెస్టినీ వస్తుంది. ఓ ఎగ్జాంపుల్, అందరి శాలరీ 1,00,000 రూపాయలే ప్రపంచవ్యాప్తంగా. అప్పుడు అదృష్టం ఉందా డబ్బు పరంగా? రెండవది, గవర్నమెంట్ ఈ రూల్ పెట్టింది అనుకో, నిజంగా తాళిత్రాలను బయటపడితే నువ్వు ఎంతైనా సంపాదించుకో, ఆల్ ద బెస్ట్. కానీ 1 కోటి రూపాయలు దాటిన తర్వాత మిగతా అంతా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఎవడు అసలు ఎర్నే చేయడు అప్పుడు. ఇంకా అప్పుడు ఎందుకు అంత గవర్నమెంట్ పోతుంది, నేను హాయిగా నాకు నచ్చిన పని చేసుకుంటే చాలు 10,000 అంటాడు. వచ్చినంత నీకు మిగులుతుంది కాబట్టి ఆశ చస్తలేదు. ఇదంతా ఆశకు సంబంధించిన వ్యవహారం కదా. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నవన్నీ చేస్తే నీకు ప్రశాంతంగా ఉంటుందా? ప్రశాంతంగా ఉండి అనుకున్నవన్నీ చేస్తావా? అదన్నీ చెప్పు. ప్రశాంతంగా ఉంటూనే అనుకున్నవి చేయాలని. సో ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి అనుకున్నవి అయినా కాకపోయినా ప్రశాంతంగానే ఉండు. ఉండొచ్చు, కానీ బాధ అయితే ఉంటుంది. ఉండదు. నిజంగా నువ్వు కడుపు నిండా తింటే ఆకలి ఉండదు. కడుపు నిండా కావాల్సింది కాకుండా ఇంకేదో అట్లా తినవు నువ్వు. ఇప్పుడు నువ్వు వేసుకున్న బట్టలతో సహా ఏవేవి నీ పరిధిలో ఉన్నాయో ఏది నీకు నచ్చంది చేస్తలేవు. యువర్ ఎట్ ఈజ్ ఆల్ ద టైం. సమస్య అంతా వేరే వాడి చేతిలో ఉన్నది నీ లైఫ్లోకి లాక్కోవాలనుకున్నప్పుడు ఇష్టాలు, అగ్రిమెంట్లు ఇవన్నీ వస్తాయి. ప్రామిస్లు, ఫేక్ స్మైల్స్, అబద్ధపు షేక్ హ్యాండ్లు అక్కడ పుడతాయి. అదర్వైజ్ అవన్నీ నాన్ ఎగ్జిస్టెన్షియల్ కదా. నేను మళ్ళా అడుగుతున్న చివరి ప్రశ్న, ప్రశాంతంగా ఉండి ఇవన్నీ చేస్తావా? అవన్నీ చేస్తేనే ప్రశాంతత వస్తుందా? ప్రశాంతత కోసం ఏం చేయక్కర్లేదు. నాకైతే నువ్వు కోరుకునేదే అది కాదు. అది ఎప్పుడన్నా పోవచ్చు రాంగ్ అండర్స్టాండింగ్తో. మన సహజ స్వభావాలు ఉన్నాయి కొన్ని, అందులో ప్రశాంతత కూడా ఒకటి. యూ కెనాట్ క్రియేట్ పీస్, బట్ యూ కెన్ డిస్టర్బ్ పీస్. అది చేయొచ్చు. యూ కెనాట్ క్రియేట్ ఇట్, బట్ యూ కెన్ డిస్ట్రాయ్ ఇట్. ఏమి వద్దు అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు ఉన్నట్టు బాగానే ఉంది అనుకుంటే ప్రశాంతంగానే ఉంటుంది. కానీ మనీ డిఫైన్ చేద్దాం అన్నారు, కొన్ని సంవత్సరానికి 1 కోటి కావాలి అని అనిపిస్తుంది నాకు. ఇక టైం వేస్ట్ చేయకు. ఇంకా 1 కోటి ఎలా వస్తుందో ఆలోచించి స్టార్ట్ చేయ వరకు ప్రణాళిక వేసుకో. ఇందును కలిస్తే టైం వేస్ట్ కలవకింగా.
అంటే అప్పుడు ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. బికాస్ నీ లక్ష్యం కోటి కనుక. ఇంకా టైం వేస్ట్. ఎగ్జాంపుల్, నీ లక్ష్యం ఫ్లైట్ అందుకోవడం. మధ్యన ఎంత మంచి రెస్టారెంట్ కనిపించిందో యూ వోంట్ స్టాప్. నీ క్లోజెస్ట్ క్లాస్మేట్ కలిసినా సరే, టాటా బాయ్ బాయ్, సీ యూ లేటర్. నీకు 100% తెలిస్తే 10:45కి ఫ్లైట్ గాలి ఉంటుంది, 9:45కి నువ్వు ఫ్లైట్లో ఉండాలి. బాత్ ఖతం హోగా. అట్లుంటుంది. గోల్ ఉంటే అంత స్ట్రాంగ్. ఒక స్వామి వివేకానంద, లేకపోతే ఇప్పుడు సద్గురు ఒక ఎవల్యూషన్ ఎట్లా క్రియేట్ చేశారు, లేకపోతే ఇప్పుడు నేను కోడ్స్ ఆఫ్ మిషన్ ఒక బుక్ రాస్తున్నా. ఒక అద్భుతమైన ఫిలాసఫర్ జేమ్స్ అలెన్ ఉన్నాడు. ఇంత ఉంటుంది సంకలనం. యోగి వేమన పుస్తకాలు 1000 పద్యాలు ఉంటాయి. యోగ వాసిష్టం 30,000 పద్యాలు ఉంది. అది ఫిక్స్ అయినరు వాళ్ళు. ఇంకా అది తప్ప వేరేది ఏమీ వాడు పట్టుకోరు. ఇంకా అయిపోయింది. ప్రశాంతతలో చేస్తూనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు. ఒకరోజు పెన్ను ఆగింది, మరణించారంతే. వరకు ఎండ్ కాలే. ఎండ్ అయితే ప్రశాంతంగా ఉంటే వాడు బాధలు చచ్చే. నేను ప్రశాంతంగా ఉండి ఇదంతా చేస్తున్నా. మొదటి పద్యానికి ప్రశాంతత, రెండో పద్యానికి ప్రశాంతత. అదే నువ్వు నిరంతరం చేస్తున్నప్పుడు అది ఒక సహజాతంగా మారిపోతుంది, ఇన్స్టింక్ట్గా మారిపోతుంది, ఇంట్యూషన్గా మారుతుంది. అలా మనకి న్యాచురల్గా ఏమొస్తుందో తెలుసుకోవడం. అంటే ఇప్పుడు ఒక్కొక్కరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెయింటింగ్స్ అవి వేస్తున్నారు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ క్రియేటివ్. అసలు నేను పెయింట్ చేయాలన్న ఆలోచన కూడా నాకు రాదు, ఇది నాకు రాదు అని వదిలేస్తాను. సో అలా మనకు ఏది న్యాచురల్గా వస్తుంది. అండ్ కొంతమందికి అసలు అంటే మనం అందరం ఒకలా పుట్టాం కదా. ఇప్పుడు నువ్వు ప్రాపంచిక విషయాల్ని మళ్ళీ ప్రకృతితో కలుపుతున్నావు. ప్రకృతి పరంగా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు బతకడానికి. బ్రతకడానికి నాకు వచ్చింది ఏంటి అంటే అందరికీ అన్ని స్కిల్స్ ఉండవు కదండి. స్కిల్ అనేది నువ్వు డెవలప్ చేసుకోవచ్చు. అందరు చేసుకోలేరు. అందరి గురించి మనకెందుకు? అందరు ఇప్పుడు నా గురించి నన్ను పెయింట్ చేయమంటే నేను చేయలేను. కాదు, ఇష్టాయిష్టాలకు అతీతంగా నువ్వు నాతో ఉండు. సంవత్సరం ఇష్టం ఉన్నా చెయ్యి, ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా రోజు 3 గంటలు స్పెండ్ చేద్దాం. ఈ ఒక్క ప్రామిస్ చేయి చాలు. ఎవరికైనా ఏదైనా వస్తుంది. ఇష్టాయిష్టాలకు అతీతంగా నువ్వు ఎంటర్ కావాలి. ద వే యూ బ్రీత్, ఇట్స్ బియాండ్ లైక్ అండ్ డిస్లైక్. అవునా కాదు? అట్లా నాకు ఈరోజు ఆసక్తి లేదు, జీవితం అంటే ఆసక్తి లేదు సార్, నేను గాలి పిలుచుకొని ఎవడన్నాడే. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే చేసే స్థితి నుంచి జరగనిచ్చే స్థితికి వచ్చేసేయాలి. మెడిటేషన్ కూడా ఇష్టమే చేసినావా ఉద్యోగం, అది సంసారం అంటారు దాన్ని. ఇప్పుడు ఎవరెవరైతే అద్భుతమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా ఇష్టాయిష్టాలకు అతీతంగానే జీవిస్తారు. దే జస్ట్ డూ ఇట్, దట్స్ ఆల్. చాలా సినిమాలు ఉంటుంది కదా, తల్లి తండ్రి భార్య వదిలొద్దు, వెళ్ళిపోతే చచ్చిపోతా ఉన్నా సరే వాడు బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు అంతే. ఇదేమంటారు, ఇప్పుడు ఒక జీవిత పరమార్థం తెలిసిపోయిందంటే ఇంకా నువ్వు దాన్ని ఆపబోవడం లేదు. ఇంకా యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఎనీవే అండ్ యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ ఇట్ ఎనీవే. వెదర్ యూ గెట్ రెస్పాన్స్ ఆర్ నాట్, యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ. వెదర్ యూ బికమ్ ఫేమస్ ఆర్ నాట్, యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ. కానీ అది అనవసరం. తెలుసుకోకపోయినా ఇప్పుడు ఇదే తెలుసుకోవడం. చేయకుండా ఎట్లా తెలుస్తా చెప్పు? ఏం చేయాలి? నీకు నచ్చింది, ఎగ్జాంపుల్ పెయింటింగ్ అనుకో. ఇష్టాయిష్టాలకు అతీతంగా ఒక 1 year ఊరికి పెయింటింగ్ అధ్యయనం చేయి. నీదర్ యు ఆర్ లర్నింగ్ ఆర్ నాట్ లర్నింగ్ కాదు, యు ఆర్ జస్ట్ బీయింగ్ విత్ ఇట్. సత్సంగం అంటే అదే. సత్సంగంలో నేర్చుకోవడం ఉందా? సత్సంగం కాదు అది, కుసంగం. అది అసంగం కూడా. సత్సంగం అంటే అక్కడ లర్నింగ్ లేదు, అన్లర్నింగ్. యు ఆర్ జస్ట్ బీయింగ్ విత్ ద రైట్ థింగ్ అండ్ యు ఆర్ అలో దట్ టు హ్యాపెన్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఏది నీ కంఫర్ట్ ఉందో అది రైట్. నీ డ్రెస్ లాగా అంతే. నిన్ను నువ్వు మర్చిపోయేలా చేసేది నీకు రైట్. ఏదైనా నీకు అరిగేది నీకు రైట్. వెజిటబుల్స్ అరిగితే రైట్ ఫుడ్. నేను చపాతీ తింటా, అది నాకు రైట్ ఫుడ్. నువ్వు తినకు, నేను తినా. అంటే ఇందాక ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రపంచం అది. అంటే ఒక ఎగ్జాంపుల్లో చెప్పిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, ఒక నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చాలా ఇష్టంతోనే చాలా మంది ప్రిపేర్ నో, అవుతున్నారు. కావాలి అబ్సల్యూట్లీ నో. మరి ఇష్టాలకి కాదు. లేకుండా చదివినా కాదు, దే వాంట్ ర్యాంక్ అండ్ మనీ, దానికోసం చదువుతున్నారు. నేను నీకు కొందరిని పరిచయం చేస్తే నిజంగా చదివే వాళ్ళు ఎట్లుంటారో చూపిస్తాను. ఆ ర్యాంక్ అండ్ మనీ కావాలనుకుని పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అనుకుంటే పైసలు వస్తాయండి, ప్రశాంతత రాదా? అగ్రీ ఉంది. ప్రశాంతతో సంబంధం లేదు. అంత హార్డ్ వర్క్ చేయడానికి చదవడానికి కారణం అది ఉత్తగానే రాదు. అది వస్తే నీకు హోదా, మనీ వస్తుంది, తద్వారా మంచి సంబంధం దొరుకుతుంది, తద్వారా నువ్వు జీవితకాలం హ్యాపీగా బతకచ్చు. అలాంటి వాళ్ళు ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే నిజంగా ఇష్టంతో చదివి ఇప్పుడు కాంపిటీషన్ లేక కాదు, పాస్ అవ్వని వాళ్ళు ఉన్నారు. ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ లేదనుకో, డూ యూ రీడ్? I read. Go. I'm reading this now. By tomorrow afternoon, I am done with it. నాకే పరీక్ష లేదే, ఊరికే చదువుతున్నా. మా గడ్డం బాబు ఏం చెప్పాడో చదువుతున్నా, చూస్తున్నా. అసలు ఆయన ఏమిటి మంచి ఉంటే తీసుకుంటా, లేదా ఓహో ఇది సందర్భం కోసం ఇట్లా చెప్పాడంతే, ఆట నడుస్తుంది అని తెలుసుకుంటా. ఇప్పుడు గవర్నమెంట్ ఒక చిన్న నోటిఫికేషన్ జారీ చేసింది, ఐఏఎస్ చదివే వాళ్ళు చదవండి, హార్డ్ వర్క్ చేయండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శాలరీ సీఎం. ఇప్పుడు చెప్పింది, సొంత బంగ్లా ఇవ్వబడదు, శాలరీ ఇవ్వబడదు, మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లోనే ఉంటారు, మీ మీ మామూలు సైకిల్ కానీ బస్సు కానీ ఓలా క్యాబ్లు రావాలి ప్లీజ్, అండ్ వీ సీక్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ అని ఒక రెజల్యూషన్. అసలు ఎవ్వడు చదవాడు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ గురించి, వీలైతే ఏదో రోజు అతను ఇంటర్వ్యూ చేస్తారు, రాడు, ఎందుకు రా అంట. చదివి గ్రూప్ 2 కొట్టాడు, టీచర్ జాబ్ కొట్టాడు, డిఎస్సి కొట్టాడు. అందరూ అనుకున్నారు టీచర్ జాబ్ కొట్టాడు, టీచర్ జాబ్ ఎక్కితే కంగ్రాలే, అది కొట్టట్లేదు, టీచర్ జాబ్ ఎవడు చేస్తాడు. డిఎస్సి కొట్టాడు, కొంచెం లెక్చరర్, జూనియర్ లెక్చరర్, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ కొట్టాడు, పోలే. ఎంఆర్ఓ కొట్టాడు, పోలే. ఇదన్నీ ఎక్కువ ఊరికే నాకు నాలెడ్జ్ ఉంది లేదు, చెక్ చేసుకోవడానికి ఎగ్జామ్ రాసిన. ఈ జాబులు ఎవడు చేస్తాడు, మనకి వ్యవసాయం ఉంది కదా అని వ్యవసాయం చేసుకుంటాడు, పోయి చిన్న గుడిసెలో ఉంటాడు ఆయన. కాకినాడ అవతలో చిన్న పల్లెటూరు, సూపర్ ఉంటుంది అసలు, అబ్సల్యూట్లీ పీస్ఫుల్. మళ్ళీ అపారమైన నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు అతని జీవితం ప్రత్యక్షం కిం ప్రమాణం ఉంటారు కదా, అది ఈజ్ నాట్ జస్ట్ లివింగ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ మైండ్, హీఈస్ లివింగ్ ఇట్. అది ఊరికే సరదా, కాంపిటీషన్ ఇస్. అంతేందుకు మా బుచ్చారెడ్డి సార్ చెప్పిన విషయం చెప్తా ఒకసారి, అది కూడా నాకు మెసేజ్ పెట్టు. బుచ్చారెడ్డి సారు లెక్చరర్గా చేస్తున్న రోజుల్లో కాలేజ్ డేస్ అప్పుడప్పుడే అయిపోయి తొందర జాబ్ వచ్చేసింది, పిహెచ్డీ చేస్తున్న టైంలో కథలకు పోటీ పడ్డదంట. సో ఫ్రెండ్స్ని అడిగాడంట, కథల పోటీ పడ్డది, అందరూ సాహిత్యం చదువుకుంటున్నాం, ఎవడు రాస్తాడు రా, ఇప్పుడు మాకు వేరే పని ఉంది అన్నారంట. అరే ప్రైజ్ మనీ ఉంది, ఒకటి 600, ఒకటి 1000, ఒకటి 300 ఉంది, ఉపయోగపడితే మనకు, మాకు ఆసక్తి లేదంట. సో బుచ్చారెడ్డి 3 కథలు రాసి 3 పేర్లు పెట్టి పంపించాడు. 3కి ప్రైజులు వచ్చాయి, అంటే 3 ప్రైజులు బుచ్చారెడ్డికి వచ్చాయి. ఇప్పుడు జడ్జ్ చేసిన వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారు, అందరికి ఒక ఫస్ట్ ప్రైజ్ ఇవ్వద్దు కాబట్టి మిగతా 2కి సెకండ్, థర్డ్ ఇచ్చారు. ఆశ్చర్యం, బుచ్చారెడ్డి అని పేరు పెట్టిందాక థర్డ్ వచ్చింది. అంటే తనకు నచ్చిన కథ అని ఏదనుకున్నాడో అది వాళ్ళకి నచ్చలే. కానీ ఎవరైతే ఒక మామూలు ఫ్రెండ్, అరే నాకు మామూలు కథ, ఈ 3 కథల్లో ఇది కొంచెం నచ్చలేదు అందుకని ఈ పేరు పెడుతున్నా రమేష అని పెడితే దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందరు మంచిగా నవ్వుకొని ఒక పెగ్గేసి కొన్ని డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసుకొని, అంత నాన్ సీరియస్గా ఉంటేనే చిక్కుతుంది విషయం. ఒకసారి మా బుచ్చారెడ్డి ఒక ఎమ్మెల్యేని ఎవరినో కలిసాడంట, మీరంటే సాహిత్యపరులు, మీకు పాలిటిక్స్ అవన్నీ వేస్ట్, మీకు అర్థం కావండి పాలిటిక్స్. ఏముంది అర్థం కావడానికి అన్నాడంట. అంటే పాలిటిక్స్ చేయాలంటే అన్నీ వదిలేయాలి, ఉద్యోగాలు వదిలేయాలి, డబ్బులు వస్తే రావు, భయం ఉంటుంది, ప్రజా జీవితం
ఎప్పుడు అందుబాటులో. ఏమంతం నేను కూడా ఎమ్మెల్యేకి పోటీ చేస్తానంట. నువ్వు ఇప్పుడు టీచరు ఎమ్మెల్యేకి ఎట్ట పోటీ చేస్తావు? పోటీ చేయొద్దా? టీచర్ చేయకూడదు, రిజైన్ చేసి చేయాలంటే అక్కడికక్కడనే రిజైన్ లెటర్ పంపించి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ జాబ్ తెచ్చుకోండి. మళ్ళీ ఉచ్చారెడ్డి నాతో చెప్పిన మాట ఆశ్చర్యపోతావు. ఎమ్మెల్యే నిలబడ్డ తర్వాత తెలిసిందిరా ప్రజా జీవితం అంతటి ఉందని. స్కూల్లో పాఠాలు చెప్పడం ప్రజా జీవితంలో ఉండడమే, అనవసరంగా ఎమ్మెల్యే కానక్కర్లే. వాడు ఎమ్మెల్యే అయితే కాన్స్టిట్యున్సీకే, నేను అవసరమైతే 100 ఎమ్మెల్యేలను తయారు చేయగలను. నేను సిచ్యువేషన్ చాలా గొప్పది. సో జాబ్ రిజైన్ చేశాడు, మళ్ళీ జాబ్ తెచ్చుకున్నాడు. అంత ఫ్లెక్సిబుల్. ఓషో ఒక మాట చెప్పేవాడు, ఎలా ఉండు అంటే కడప మీద ఉండు, అటంతా ప్రపంచం ఉంది, గందరగోళం, ఇటంతా ప్రశాంతత ఉంది, ప్రకృతి ఉంది అనుకుంటే ఒక్క సెకండ్ ప్రపంచంలో ఉండి మళ్ళీ ఇంటి ఇటుపక్క వచ్చేసి ఆడే ఉండి అట్టే కొట్టకపోకు. సో నేను నా కోర్ ఏమిటంటే ఏది ఉన్నా లేకపోయినా నేను ప్రశాంతంగా హాయిగా ఉన్నానా లేదా అనేది నేను ఎప్పుడు చెక్ చేసుకుంటాను. నన్ను ఇబ్బంది పెట్టేది నాకు ఎంత గొప్పదైనా వద్దు. రెండోది, నాకే పరువు లేదు, ప్రతిష్ట లేదు. నేను ఎవ్వరి గుర్తింపు కోరుకోను. నేను పెయింటింగ్ చేస్తూ నాకు నచ్చి నువ్వు నచ్చాలని కాదు. నువ్వు నచ్చితే నీ ఇంటెలిజెన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. తద్వారా మొదట్లోనే విముక్తిలో పెయింటింగ్ వేయబడుతుంది. దానికి కండిషనాలిటీస్ ఏమీ లేవు, చాలా బాగుంటుంది. రెండోది అవును, అంటే మొదటి స్టెప్లోనే విముక్తిలో ఉండి చేస్తున్నావు. విముక్తి కోసం పనిచేస్తలేవు. ఎందుకు? ఏది బంధిస్తుంది అని విముక్తి కోసం ట్రై చేస్తున్నావు. నీ ఆలోచనలే, మనకున్న పిచ్చి 2-3 ఆలోచనలు తప్ప అంత బాగానే ఉంది. నేను ఒక చిన్న అరగొనస్ అని, సెర్జియో అరగొనస్ అని ఒక కార్టూనిస్ట్ ఉన్నాడు. అతను అద్భుతమైన కార్టూన్స్ వేస్తాడు. ఆయన కార్టూన్స్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే వర్బాటిం ఉండదు, జస్ట్ కార్టూన్సే ఉంటాయి, ఫ్రేమ్స్ ఆఫ్టర్ ఫ్రేమ్. ఒక 7-8 కార్టూన్స్ చూస్తే నువ్వు కథ అల్లుకోవాలి. కథ రాయబడదు, నువ్వే అల్లుకోవాలి. ఒక ఎంటీ క్యాన్వాస్ మీద ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ డ్రాయింగ్ ఇది. సెకండ్ డ్రాయింగ్లో అన్ని సున్నాలు పెట్టాడు. థర్డ్ డ్రాయింగ్లో అట్లా వైన్ తాగుతూ చూస్తున్నాడు, అన్ని సున్నాలే ఉన్నాయి. ఫోర్త్ డ్రాయింగ్లో సున్నాలంతా నింపాడు. ఫిఫ్త్ డ్రాయింగ్లో సున్నాలు ఇంకా నింపాడు, ఇట్లా పడుకొని చూస్తున్నాడు. సిక్స్త్ డ్రాయింగ్లో చివరి సున్నా పెట్టి సంతకం పెట్టాడు. ఇప్పుడు ఒక పార్టీకి వెళ్తాడు, బికాస్ హీ సాటిస్ఫైడ్. సెవెంత్ డ్రాయింగ్లో బార్ అనిపిస్తున్నాడు, డ్యాన్స్ చేస్తుంటే హఠాత్తుగా థాట్ వచ్చింది, సంథింగ్ ఏదో మిస్ అయిందని. పరిగెత్తుకొని వచ్చి రైలు ఎక్కి కార్ల కడ్డం పడి రోడ్ల మీద పల్టీలేసి ఎవరెవరు అరుస్తున్నారు, ఏయ్ చూసుకో అంటే, సారీ సార్ నేను పెయింటింగ్ వేయాలని చెప్తున్నాడు. అట్లా అంటే సంథింగ్ ఈజ్ ఇన్ మై మైండ్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై పెయింటింగ్. అట్లా పరిగెత్తుకుని వచ్చి ఇట్లా స్లిప్ అయ్యి పడిపోయి ఇదంతా ఒక 5-6 బొమ్మలు చూపిస్తాడు. ఆ తర్వాత వచ్చి ఇంకొక సున్నా వేసి అప్పుడప్ప అష్టావక్ర గీత సారం ఏంటంటే ఎంటీ క్యాన్వాస్ సమగ్రంగానే ఉంది, పెట్టిన 3 సున్నాలు 4 సున్నాలతో సమగ్రంగానే ఉంది, మొత్తం పెట్టిన తర్వాత సమగ్రంగానే ఉంది. సమగ్రత నుంచి సమగ్రతలోకి రా, అసమగ్రతలోని సమగ్రతలోకి వస్తే ప్రపంచం. నేను బాగలేను, బాగుంటాను ట్రై చేస్తా. నేను బాగానే ఉన్నాను, ఈ బాగున్న స్థితిని కోల్పోకుండా ప్రయత్నిస్తా, పనిచేస్తా. ఇది ప్రకృతి. సూపర్ ఉంటుంది. ఇది లాజిక్ చిక్కిందనుకో, ఫస్ట్ నీవు ఏది ఉన్నా లేకున్నా బాగుంటావు. అక్కడి నుంచి అన్ని పనులు చేయబడతాయి. తద్వారా సాధించబడిన స్థితి నుంచి నువ్వు విషయంలోకి వెళ్తున్నావు. మిగతా వాళ్ళు అది ఇది చేసి నేను హ్యాపీగా ఉంటా, అయ్యేది అయిపో ఖచ్చితంగా మిస్ఫైర్ అవుతుంది. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఎప్పుడు చెప్పేవాడు, నేను ఇల్లు కట్టుకున్న రోజే నేను తృప్తిగా పడుకునేది. టీచర్ జాబ్ చేశాడు, ఒక 11-12 ఏళ్ళ తర్వాత ఇల్లు కట్టాడు. దాంట్లో వాళ్ళ పిల్లనిచ్చిన మామ ఒక మాట అంటే వదిలేసి వెళ్ళిపోయింది. అసలు ఆ రోజు మేమందరం పోయి బతికిలాడినాం బస్ స్టాండ్ దగ్గర, రారా ఇంటికి రారా. నేను అతను గుర్తు చేసిన, నువ్వు ఒక మాట చెప్పినావు, నేను సొంత ఇల్లు కట్టుకున్న రోజు ఆనందంగా ఉంటాను, ఇప్పుడు ఆ ఇంటికి రానంటావు ఏంది అంటే, అట్లాంటి మనుషులను చూడటం నేను ఉండను.
మరి ఆ రోజు అది గుర్తించవలసిందే. ఇంటిని ఫిక్స్ చేసినావు, మైండ్ని ఎట్లా ఫిక్స్ చేస్తావు డాడీ? అదే పనేనా? నన్ను ఇంకొక బూతు తిట్టావంటే నేను బాగుండదు, చెప్పు బే అన్న నేను. ఎట్లా? సో ఇప్పుడు చాలా ఆనందం కోసమో లేకపోతే ప్రశాంతత కోసమో ఏది కోసమో ప్రయత్నం చేసి నాకు అర్థమైందంటే అసలు ఆల్రెడీ ఉన్నది అది, మనం దాన్ని చూస్తూనే లేము. అన్నిటి అభావమే ఆనందం. చెత్తలేని గదే దేవాలయం, వేరే వాళ్ళను మోయని మనస్సే ప్రశాంతత. ఏ ఉన్నత లక్ష్యాలు ఉద్దేశాలు లేని స్థితి ధ్యానం. ఈ క్షణం ఉంది, అది స్థిరంగా ఉంటుంది బాడీ. బికాజ్ నీ మైండ్ నిన్ను అటు ఇటు పరిగెత్తనియదు. కానీ సమ్వేర్ వరల్డ్లీ థింగ్స్ ఆల్సో విల్ కమ్ కదండి. అంటే 100% ప్రపంచంలో ఉండు, ఎవడొద్దన్నాడు? దానికి నీ ప్రశాంతత లింకు పెట్టకంతే. ప్రపంచం అవసరాల కోసం ఉందని మాత్రమే గుర్తించు. ఇట్ జస్ట్ ఫుల్ఫిల్స్ యువర్ నీడ్స్. అంటే నేను నీకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేయాలి అన్నా నేను వెళ్ళి బయట పని చేసుకుని డబ్బు అవసరం లేదు. భోజనానికి అక్కర్లే, నేను పెడతా, నువ్వు పని నేను పెడతా, లైఫ్ అంతా రిలాక్స్ అయిపో. నీకు సంవత్సరం మా ఊర్లో శంకరయ్య అని ఒక ఆయన ఉండే, ఊరు ఉంటారు కదా ఊరోళ్ళు, కొంచెం పాత చింతకాయ వచ్చి అప్పుడప్పుడు నేను యానిమేషన్ ఇండస్ట్రీలో చిన్న జాబ్ తెచ్చుకున్నాను. నా శాలరీ 9,000. నేను ఓన్లీ 6 నెలలే చేసిన. నేను ఊర్లో సైకిల్ వేసుకొని పోతుంటే ఆయన అడిగాడు, ఏం అయ్యగారు ఏం చేస్తున్నావు అయ్యగారు సిటీలా? అప్పటికే ఆయన అవసాన దశకు వచ్చేసిండు. చెట్టు కింద కూర్చొని ఎవడు అట్టు పోయాడు, ఏరా తమ్మి రారా కూర్చొని జోలు పెట్టాలి, లేదా టైం పాస్ కాదు, తిన్నది అరగొద్దు. నేను పోతున్న సైకిల్ ఆపితే ఇట్లా ఆయనకు అర్థం కాదని తెలుసు నాకు. ఇట్లా చిన్న ఉద్యోగం చేసుకుంటున్న కాక, ఎంత ఇస్తారు కొడుక అంటే 9,000 ఇస్తారు. ఆయన నెక్స్ట్ అన్న డైలాగ్ ఇంతే స్టైల్స్ అని నువ్వు ఆశ్చర్యపోతావు. సంవత్సరం 9,000 ఇస్తారు, 2 నెలలు బట్ట కూడా పెడతారా నీకు? అంటే బర్రెలు కాసుకుంటాడు ఎట్లనో అక్కడే ఉంది ఆయన మైండ్. నేనన్నా వాళ్ళు మంచోళ్ళు, 2 జతల బట్టలు కాదు 3 జతల బట్టలు, 6 కిలోల బియ్యం కూడా ఇస్తారు కాక అంటే గట్టి పట్టుకొని మా హనుమంతరావు కొడుకు సక్సెస్ అయ్యి అమ్మా నేర్చు. నాకు తెలుసు నువ్వు గొప్పడు అయితే అని. మీ దొర మంచిగా ఉన్నట్టున్నాడు, మంచి చూసుకో, దొరకాడ మంచిగా ఉండు అని చెప్పాడు. నేను నీకు వాగ్దానం చేస్తున్నా, నేను 100% అతనితో మంచిగా ఉంటాను. నెక్స్ట్ ఇయర్ నుంచి 4 జతలు ఇస్తారంట మా సార్. అక్కడ ఆగిపోయింది మైండ్. చావు కాళ్ళ కాడికి వచ్చింది, ఇంకా బట్టల కాడనే ఉంది మైండ్, ఇంకా పైసల కాడనే కొట్టుమిట్టాడుతుంది, బంగారం కాడ కొట్టుమిట్టాడుతుంది. ఎప్పటికీ తెలుస్తుంది లైఫ్. ఇప్పుడే అది ఉన్నా లేకున్నా నేను జబర్దస్తున్నా, బాగున్నా. నేను ఢిల్లీలో ప్రయోగం చేసిన శ్వేత, అదేంటంటే ఒక హోటల్కి వెళ్ళి బారిస్తా, కన్నాట్ ప్లేస్లో బారిస్తా. స్టిల్ ఐ రిమెంబర్ బికాస్ ఐ స్పెంట్ మంత్స్ ఓవర్ దేర్. కాఫీ షాప్. హఠాత్తుగా నాకు రియలైజేషన్ వచ్చింది, జోబులో చిల్లిగా లేదు. మొట్టమొదటిసారి ఒక చిన్న ప్రేరణ కలిగింది. ఒక దగ్గరికి వెళ్ళి ఇట్లాగే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని బర్త్డే చేసుకుంటున్నారు. ఒక సింగిల్ మొంబత్తితో హ్యాపీ బర్త్డే ఎవడ వచ్చింది, గిటార్ వాయిస్. ఢిల్లీ కదా పాష్ ఉంటారు. ఏ హాయ్ ఎక్స్క్యూజ్ మీ అంటే వాట్ యు వాంట్. సో నాకు కాఫీ తాగాలనుంది, దగ్గర డబ్బులు లేవు. బట్ ఐఎమ్ నాట్ బిగర్, జస్ట్ డబ్బు లేవు. ఇది మొట్టమొదటిసారి నా జీవితంలో 100% అవగాహనతో చెప్పిన డైలాగ్. దాని వెనుక చాలా గొప్ప అంతరం. లేకపోతే నేను ఇట్లా సిగ్గుతో కుచించుకుపోయే మెంటాలిటీ నాది. అందరు డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు, నేను బీదోడిని. మొట్టమొదటిసారి తెలిసింది అందరు బీదోళ్ళే, పైసలు తీసేస్తే. నువ్వేం మోసుకు తిరుగుతలేవు కదా, అదంతా థాటే. వాళ్ళు కాఫీ తాగుతాను, నేను కాఫీ తాగాలి. దానికి కావాల్సిన 100 రూపాయలే, దట్స్ ఆల్. దానికి నీ కోట్లాస్తి అక్కర్లేదుగా. ఎవడు కోట్లాస్తి అనుభవించాడు? నువ్వు పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు, నువ్వు మొత్తాన్ని అనుభవించావు. గోడలు ఎక్కుతావా, గోడలు నాకుతావా, సీలింగ్ పట్టుకుని పాకుతావా, ఏం చేస్తావు? నువ్వు ఇక్కడ తిరిగి పండుకుంటావు అంతే. నువ్వు సరిగ్గా స్కెచ్ చేస్తే నువ్వు ఒకటే మ్యాప్ లాగా తిరుగుతావు ఎవరెడీ అక్కడక్కడ. ఇది అనుభవించడం అంటే ఇది. ఇంచు అగో మొత్తం నేలంతా బోర్డే, ఎక్కడన్నా రాసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. నీకు నచ్చకపోతే కలర్ పూయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అసలు రూల్సే లేవు. పెద్ద పెద్ద ఇళ్ళు నేను పోయినా వాళ్ళు అసలు అనుభవించిన దాని గురించి ఫుల్ భయం.
గీత పడొద్దు. ఎందుకు ఇల్లు కట్టుకొని ఎందుకు? ఏం లాభం ఇల్లు కట్టుకొని? సో ఏదో చెప్తున్నా, మర్చిపోయినా. వాళ్ళని అడిగారు ఏది? భరిస్తా. జస్ట్ వెళ్ళి మొట్టమొదటిసారి నా లైఫ్లో చెప్పిన. నేను అప్పుడే రాసిన ఈ బుక్ బుద్ధా నాక్డాన్ మై డోర్. ఫస్ట్ టైం సమ్ రియలైజేషన్ అక్కడ. ఐ వాజ్ సో డామ్ హ్యాపీ. ఇది పిచ్చి పిచ్చి ప్రయోగం చేసిన ఒక 2 నెలలు. ఎవడు కనిపిస్తే అండి ఇవ్వడం, టీ తాగాలనిపిస్తుంది, పైసలు లేవు, నేను దగ్గరని కాదు, మరి ఎందుకు దాపియాలి? అరే నేను బొమ్మలు వేస్తారా, వీడు కూర్చుని బొమ్మ వేస్తా నేను. నాకు కూడా కనిపించారు అలాగా. తర్వాత ఏదైనా బుక్ భవిష్యత్తులో వేస్తే ఇల్లస్ట్రేషన్స్ వేస్తా, లేదా మీరు ఇల్లు మారుస్తారు కదా, నాకు చెప్పండి, వచ్చి మీకు సామాన్ మోస్తా. బట్ ఐఎమ్ నాట్ బెగ్గర్. జస్ట్ నా దగ్గర డబ్బు లేదంతే. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నువ్వు ఆశ్చర్యపోతావు, నేను అసలు ఏం మిస్ కాలే ఈ ఒక్క మాటతో. అండ్ ఐ మేడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. దే లైక్ దిస్ అండర్స్టాండింగ్. నేను తర్వాత నేను తూచా తప్పకుండా చెప్పింది చేసిన. జిమ్మీ అని ఒక ఫ్రెండ్, వీఆర్ మేకింగ్ మూవీ, హాలీవుడ్ స్మాల్ ప్రొడక్షన్, వీ వాంట్ టు మేక్ ఎ స్టోరీ బోర్డ్, కుడ్ యూ డూ దట్? అప్పటికి ఒక 10 సార్లు కాఫీ దాపించాడు. అంతకుమించి ఏది లేదు ఇంకా. ఏ కాంత్, ఐఎమ్ కమింగ్ టు కాఫీ షాప్, కమ్ ఓవర్ అంటే వెళ్తుంటే, క్యాపచినో, ఓకే, యూ వాంట్ సమ్ బ్రెడ్ ఆఫ్ సంథింగ్, గార్లిక్ బ్రెడ్, ఓకే, ఇంతే. ఆ తర్వాత ఒక 2-3 అవర్స్లో వీ యూస్ టు డిపార్ట్. ఒకసారి అడిగాడు, నేను ముందే చెప్పిన, ఫస్ట్ మీటింగ్లో చెప్పిన, మాటి గుర్తు చేసిన, మీకు ఏదన్నా నేను చేయదగ్గ పని ఉంటే ఐ రియల్లీ వాంట్ టు డూ ఇట్, అవసరం లేకపోతే ఎలాగో చేయండి. హఠాత్తుగా పిలిచి నాకు స్క్రిప్ట్ ఇస్తే 9 రోజులు నేను వాళ్ళని కలవలే. చాలాసార్లు ఫోన్ చేస్తే ఐఎమ్ బిజీ అని చెప్పి పెట్టేసిన. మేమన్నా తప్పు చేశామా, కలవట్లేదని కూడా అన్నారు వాళ్ళు, పాపం మంచోళ్ళు. అట్లా మీదేం లేదు, నాకే కలవాలనిపిస్తలేదు. ఆ 9 రోజుల్లో నేను కంప్లీట్ పుస్తకానికి ఒక రకంగా ప్రింట్ తీసి A3 సైజ్ పేపర్స్ మీద ఇటుపక్క స్టోరీ బోర్డ్ బాక్సెస్ క్రియేట్ చేసి నాకున్న అవగాహన అంతా కలిపి స్టోరీ బోర్డ్ వేసిన. అండ్ ఆ స్క్రిప్ట్ని బైండింగ్ చేయించి నెక్స్ట్ డే వాళ్ళకి ప్రజెంట్ చేస్తే దే వర్ ఇన్ టీయర్స్. అసలు అంటే తర్వాత డబ్బులు ఆఫర్ చేయడం చూశాను నేను. మీరు నాకు కాఫీ తాగినప్పుడే చెప్పిన నేను. సో మీకు ఏది సాధ్యమో మీరు మనస్ఫూర్తిగా చేశారు, నాకు సాధ్యమే నేను మనస్ఫూర్తిగా చేస్తున్నా. నన్ను గట్టిగా హగ్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి ఫోన్ చేసి ఆ వీడియో కాల్ అవన్నీ చూపించి కొన్ని షార్ట్స్ తీసి చూపించి, ఈవినింగ్ నన్ను పిలిచారు 2 ఫ్రెండ్స్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ మూమెంట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కాఫీ దాపినా, నువ్వు స్టోరీ బోర్డ్ వేసిన, బట్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. వీ వాంట్ టు పే యూ మనీ అండ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. రెండోది, తీసుకున్న మరుక్షణం పార్టీ చేసుకుందాం, మొత్తం ఖర్చు పెట్టు, నేనే ఖర్చు పెట్టిస్తా, బట్ యూ షుడ్ టేక్ మనీ బికాజ్ ఐ రెస్పెక్ట్ వర్క్. నాకు అది నచ్చింది, నేను గివ్ అన్నా. 50,000 ఇచ్చాడు. మొట్టమొదటిసారి హఠాత్తుగా అకౌంట్లో 50,000 వచ్చేసాయి. అంటే నా తోటలో మొగ్గలు ఏదో పూలు మొలిచాను. నేను అన్నా, చెల్లి పార్టీ చేసుకుందాం బా అన్న. నో, ఊరికి అట్లా అన్నా, నువ్వు తీసుకుంటావని, కీప్ దట్ మనీ, డోంట్ వేస్ట్ మనీ. నెక్స్ట్ డే వెళ్ళగానే కాఫీ చెప్పు అన్నాడు. అట్లుంటుంది ఫ్రెండ్షిప్. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు నన్ను దగ్గర చూడడం అంటే డబ్బులుండి కూడా ఇప్పియడం. డబ్బులుంది నువ్వు ఖర్చు పెట్టు, డబ్బులుంటే నేను ఖర్చు పెడతా. సమానత్వం. ఇప్పుడు నువ్వు ఫుడ్ సంపాదించుకోవడం కోసమే కష్టపడాలి నువ్వు అంటే, నేను చెప్తున్న శ్వేత, కష్టపడకు, బేసిక్ ఎగ్జాంపుల్. అవసరం లేదు. మన కోరికలు ఏవేవో ఉన్నాయి. ఇప్పుడు నేనున్నా, నాకు ఇంటి రెంట్కి ఖచ్చితంగా డబ్బులు కావాలి, నా మొబైల్ ఫోన్కి డబ్బులు కావాలి, ఇంటర్నెట్కి డబ్బులు కావాలి, నా బండికి పెట్రోల్కి డబ్బులు కావాలి. సో క్లియర్, నేను వాటి కోసం ఖచ్చితంగా పనిచేస్తా. వాటి కోసం తప్ప ఇంకా నాకే ఖర్చు లేదు. ఇంకా అనవసరంగా పరుగులు ఎత్తి పనిచేస్తే డబ్బులు వస్తాయి కదా అని ఒక్క కష్టపడి సో ఆనందాన్ని కోల్పోవడం కరెక్ట్గా. ఎంత తింటావో అంత తిని ఆపడం, అట్లాగే ఎంత అవసరమో గుర్తించి అంత సంపాదించుకో. నాకు వచ్చిన రియలైజేషను, ఇప్పుడు కావలసిన 10,000 లేదా 20,000 నెలంతా కాకుండా ఒక వారం రోజుల్లో వచ్చే అవకాశం అంటూ ఉంటే మిగతా 27 రోజులు లేదా 21 రోజులు హాయిగా బతుకొచ్చు కదా. ఇది నాకు కలిగిన ఫీల్. మా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు నన్ను, అరే నువ్వు వారంలో కావలసిన డబ్బంతా ఎన్ని చేస్తావు, బాగుంది, మరి మిగతా సమయం తింటా, పండుకుంటా, ఆడుకుంటా. నేను పుట్టింది కష్టపడడానికి కాదు. ఈ నాకు కావాల్సిన 10,000 ఎవరన్నా నాకు ఇస్తే, జీవితకాలం ఇస్తా అంటే నేను జీవితకాలం ఏ పని చేయను. ఇంకా ఏ పని చేయను అంటే వేరే వాళ్ళ కింద పని చేయను. నేను చదువుకుంటా, రాసుకుంటా, పెయింటింగ్ వేసుకుంటా, ప్రయాణం చేస్తా, సర్వీస్ చేస్తా, అన్నీ చేస్తా. మన ఊరికే సినిమాలు చూడడానికి లేదు. ఐ డెఫినెట్లీ వర్క్. ఇప్పుడు ఎప్పటికీ చేస్తాను.
అట్లా అండర్స్టాండింగ్ని కాస్త రిఫైన్ చేస్తే ఒక అందం వచ్చింది అంతే. అంతకుమించి ఏం పెద్ద బ్రహ్మాండమైన విషయం ఏమి లేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎక్కడ ప్రపంచంలో చెలామణి అవుతున్న ఆధ్యాత్మిక విషయాలు లేవు. కానీ ఆధ్యాత్మిక యొక్క అంతిమ లక్ష్యం ఇంతే. నీ మనసులో ఏ ఏ విషయాలకు నువ్వు తాళ్ళు లాగి పెట్టుకున్నావో కట్టుకున్నావో అవన్నీ తెగిపోతే యు ఆర్ ఫ్రీ. దట్ ఈస్ లిబరేషన్. నువ్వు ఎన్నింటికి నా తగిలిచ్చినావో ఆ నాలన్నీ పడిపోతే మిగిలింది లిబరేషన్. రమణ మహర్షి చెప్పిన నువ్వెవరో తెలుసుకుంటే దేనితో నా అని తగిలించని వాడిని. లిబరేషన్. కానీ మీరు ఇది ఫైనల్ ఆబ్జెక్టివ్ అంటున్నారు కదా. ఆబ్జెక్టివ్ కాదు, ఈ క్షణం అనుభవిస్తున్న స్థితి అదే. ఆబ్జెక్టివ్ అంటే లేని దాన్ని అనుభవించడం. ఆల్రెడీ అనుభవిస్తున్నది అది. నిద్రలో అది అనుభవిస్తున్నావు, స్నానం చేసేటప్పుడు అనుభవిస్తున్నావు, స్పిరిచువాలిటీ ఒక ఆబ్జెక్టివ్ అది అనుభవిస్తూనే ఉన్నావు ఆల్రెడీ. రోజులో 20% టైం యు ఆర్ లిబరేటెడ్ ఓన్లీ. అది మొత్తం ఉండడానికి చేస్తున్నాం మనం. బట్ వన్నెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అది దీనికి ఎట్లా రిలేటెడ్ పీస్ ఆఫ్ మైండ్కి? అంటే నీకు సపరేట్గా ఉందనుకుంటే నీకు బాధ, ఉన్నదాన్ని నీదనుకుంటే ఏ బాధ లేదు. ఇప్పుడు నీ వాచ్ నీదనుకున్నావు, ఇది అనుకోలేదు. సో అదే సపరేషన్ వల్ల నీకు కొంచెం వస్తుంది. లేదా ఇది నీకు కావాలనుకున్నప్పుడు నీ దగ్గర లేనప్పుడు దాని పట్ల కోరిక కలుగుతుంది. సో ఏవేవి నీకు అందుబాటులో ఉన్నాయో వాటిని నిర్ద్వంద్వంగా అనుభవించడం ఒక మంచి మానసిక స్థితి. అదే చెప్తున్నా కదా, అది ఉంటే అనుభవించు, లేకపోతే ఏ బాధ లేదంటే నువ్వు లిబరేషన్ ఉన్నట్టు. ఇప్పుడు మీరు వచ్చారు, మీతో ఉంటే నాకు చాలా బాగుంది, నేనే చెప్తున్నా. కానీ రేపు మీరు రాలేదు, ఏదో గ్లూమింగ్ ఉందనుకో, ఇరుకపోయినా. అట్లా కాకుండా మీరు వచ్చారు బాగుంది, మీరు రాకపోయినా బాగుంది నాకు, అంతే. సో బాగున్న స్థితి ఎప్పటికుంది, మనం బాగానే ఉన్నాం. మనమే అనవసరంగా కండిషన్స్ పెట్టుకొని మన మైండ్ని ఇరుకున పెడుతున్నాం. ఇప్పుడు బాడీ పెళ్ళికి వెళ్ళాలంటే టీషర్ట్ వేసుకొని పోవచ్చు, మనమే కండిషన్స్ పెడుతుంది. కోట్ వేసుకోవాలి, దాని మీద టై కట్టుకోవాలి. అట్లా మనం దాన్ని ఇబ్బంది పెట్టి అది గొప్ప అనుకొని మనం పరిచయం అవుతున్నాం. అది రమణ మహర్షిని చిన్నజీర స్వామి పెళ్ళికి పిలిచండి, మీరు ఊరికి అవుట్ ఆఫ్ కోట్ వేసుకొస్తున్నారండి అను, రాడే. తను ఎలా ఉన్నాడో అలా ఉండి అన్ని చోట్ల అలాగే ఉంటున్నాడు, మంచి స్థితి. తద్వారా డ్యూయాలిటీ పోయింది. పెళ్లిలోనూ అదే కాషాయము, మఠంలోనూ అదే కాషాయము, పబ్లిక్ మీటింగ్లోనూ అదే కాషాయము, ప్రవచనంలోనూ అదే కాషాయము, నిద్రలోనూ అదే కాషాయం, మెలకులో అదే కాషాయం. సింపుల్. ఏమి తినాలన్న ప్రశ్నకు జవాబు వచ్చేసింది, ఎలా ఉండాలన్న ప్రశ్నకు జవాబు వచ్చింది, ఏం చేయాలి జీవితకాలం. ఇవన్నీ జీవితకాలం గుర్తుపెట్టుకో శ్వేత, తాత్కాలిక అనుభవాలు కావు. అందుకే చెప్తాను, ఇష్టాయిష్టాలకు అతీతం. కాషాయం అతని ఇష్టమే కట్టుకుంటుండా, ఇష్టమే కాదు, కట్టుకుంటున్నాడు. కట్టుకుంటే హాయిగా ఉంది. నీ ఇష్టం వచ్చిన రంగు నువ్వు కట్టుకో, కూర్చు ఫరక్నే పడతా. రంగు ఇంపార్టెంట్ కాదు, మనస్సు పక్కకు జరిగింది దాని నుంచి. ఏది కట్టుకోవాలన్న తాటి పోయిందా, అయిపోయింది. ఇంకా ఉన్నదంతా కాషాయం. అప్పుడు ఇట్లా అందుకున్నా ఇట్లా వేసుకుని పోవచ్చు, ఇట్లా అందుకున్నా దాన్ని చూడగలి, దీని అంచు ఏమిటి, దాని జరి ఉందా లేదా, ఉన్నది ఒకటే తాను, అంతే. ఎట్నుంచి కట్టుకున్నా అదే. అట్లా మైండ్ అఖండం అయిపోయింది. ఎన్ని చీరలు ఉంటే అన్ని ఖండాలు అవుతుంది మైండ్. ఉన్నది ఒకటే చీర, ఒకటే డిజైన్, అఖండం. ఇది మనందరికీ ఎవ్రీ మూమెంట్ అనుభవం అవుతున్న విషయం. ఇది కొత్త విషయం అయితేనేమో మనం ఇప్పుడు హార్వర్డ్కి పోయి చదివినట్టు చదవాలి దీన్ని. ఎక్కడో అవసరం లేదు. నువ్వు ప్రతిరోజు ఎక్కడో బాత్రూంలో స్నానం చేస్తూ ఈపు రుద్దుకుంటున్నప్పుడు నువ్వు బుద్ధుడిగానే రుద్దుకుంటావు. బుద్ధుడు అంటే వాడు ఏది క్యారీ చేయకుండా చేస్తున్న పనితో లీనమయ్యేవాడు. అది అనుభవిస్తున్నాం మనం. జస్ట్ అక్కడ ఎట్లుందో బయట ఎట్లుంది అంతే. మాట్లాడుతున్నప్పుడు మాట్లాడు, తింటున్నప్పుడు తిను, చేస్తున్నప్పుడు చెయ్యి. ఏది సాధ్యమో అది సాధించబడుతుంది. నిరంతరం ఒక ప్రగతితో పనిచేయి. ఎట్లా హాయిగా ఉంటే అట్లా కూర్చో, ఎవరితో హాయిగా ఉంటే వాళ్ళతో ఉండు. విధి లేదు, ఉండాలి, అంగీకరించు. సోక్రటీస్ లాగా జంతైపోతూ ఉన్నట్టు. ఇంకా విధి లేదు, ఇది పారిపోయినా ఇంట వస్తుంది. అది తద్వారా పోయి వాళ్ళనే కూర్చోపోయి ఇంకా అంతే. అంటే మనం ప్రపంచంలో చెప్తున్నంత కాంప్లికేట్ అయితే నా దృష్టిలో లేదు.
ఇప్పుడు ఉదాహరణకి విమానం నడపడం లాంటిది పైలట్కి ఈజీ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏమో కాంప్లికేట్ ఉంటుంది. ఒక్క 6 నెలల్లో కాంప్లెక్స్ అంతా పోయింది చూడు. జస్ట్ ఏది ఏమిటో తెలుసుకోవడం వల్ల తెలిసిపోయింది. అట్లా మైండ్ ఏమిటో తెలుసుకో, తిండి ఏమిటో తెలుసుకో, బట్టలు ఏమిటో తెలుసుకో, బంధువులు అంటే ఏమిటో తెలుసుకో, మనిషి ఏమిటో తెలుసుకో, పని ఏమిటో తెలుసుకో, డబ్బు, ప్రతిదానికి వారం రోజులు గో డీప్ ఇన్ టు ఇట్ అండ్ కమ్ టు ఏ లాజికల్ కంక్లూషన్. ఎస్, డబ్బు అంటే ఇంతే, నా అవసరాలు తీర్చేది డబ్బు తప్ప నాకు ఆనందాన్ని ఇచ్చేది కాదు, ఇది ఫైనల్ అయిపోయింది, ఇంకా దీని నుంచి ఎనికి బ్యాక్ ట్రాక్ లేదు, రాసి పెట్టేస్తున్న బాత్ కథం. మా బట్టలు నెక్స్ట్ టాపిక్ బట్టలది. ఫైనల్గా ఏది వేసుకుంటే హాయిగా ఉందో అదే బట్ట. పార్టీకి వెళ్ళినప్పుడు అందంగా ఉండాలి కాబట్టి అవి వేరే బట్టలు, 2 జతలు వేరే, మిగతాది మాత్రం వేసుకుంటే హాయిగా ఉండే బట్టలు వేసుకుంటాను. ధరతో సంబంధం లేదు నాకు, రంగుతో సంబంధం ఉందా, నాకు ఈ 3 రంగులు అయితే ఓకే, ఇది ఫైనల్. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఎవరికైనా సరే బట్టలు తెస్తుంటే ఈ 3 రంగులు తేవాలి, నాకు కంఫర్ట్ ఉంటే వేసుకుంటే లేకపోతే వేసుకోను, లేదా నేను వివరాలకు ఇచ్చేస్తాను, మీకు ఓకే అయితే లేకపోతే లేదు, బాధ కథం. 2-3 ఏళ్లలో అందరూ తెలుసుకుంటారు నీకు ఏది కంఫర్ట్, అదే తీసుకొస్తారు. ఇప్పుడు నా లైఫ్లో జరుగుతున్నది అది. నేను ఎవరికి ఇష్టం ఉంటుంది నేను ఇబ్బంది పెట్టడం, నువ్వు స్పష్టంగా చెప్పని కారణంగా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నారు తీర్థయాత్రలకు వస్తాను కానీ కిటికీ సీట్ ఇస్తేనే వస్తాను, లేకపోతే రాను, చెప్పు. ఒకరోజు నీకు ఫోన్ చేస్తే కిటికీ సీట్ ఉంచి ఫోన్ చేస్తారు నీకు, లేకపోతే రాను. నువ్వు స్పష్టంగా చెప్తే అందరూ స్పష్టతలోకి వచ్చేస్తారు. నువ్వు స్పష్టంగా చెప్పకపోతే ఎవరికి స్పష్టంగా తెలియదు, నువ్వేం చెప్తున్నావో తెలియదు కదా. అట్లా మనిషి అంటే ఏమిటి, మానవ సంబంధాలు ఏమిటి ఫిగర్ అవుట్ చేయి. నేను తెలుసుకున్న అసలు నా వాళ్ళంటే ఎవరు లేరు, ఎవ్వరు కాదు. మా అమ్మ నేను భూమి మీద రావడానికి ఒక మాధ్యమం కాబట్టి ఆమె తర్కానికి అతీతం, ఆమె విషయంలో ఏ లాజిక్లు పనిచేయవు. 2 పిచ్చివాళ్ళు కలిస్తే ఎట్లుంటుందో ఒక తల్లి కొడుకు కలిస్తే అట్లుండాలి. అంటే ఏదన్నా మాట్లాడుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. ఆమె నువ్వు సైంటిస్ట్ అయినా అట్లా కాదురా ఇట్లా చేస్తా అంటే సరే అమ్మా అనాలంతే. డోంట్ బి ఇంటెలిజెంట్, బీ ఎ కిడ్, అదొక్కటి తప్ప మిగతాది ఏది నీది కాదు. అమ్మ నీవు వేరే అమ్మ వేరే, నువ్వు నీ యొక్క ఎక్స్టెన్షన్, అక్కడి నుంచి నువ్వు వచ్చినావు. నువ్వు బయట ఉన్నప్పటికీ తనలో భాగమే, నువ్వు బయట ఉన్న ఆమె నీలో భాగమే, మిగతాదంతా సపరేట్. పేరెంట్స్ పట్ల మనకు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ జస్ట్ వాళ్ళని డిస్టర్బ్ చేయకంతే. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, మనం మామూలుగా తలపేసి నచ్చినట్టు మనం ఉండకపోతే వాళ్ళు తలపేసి వచ్చేసి లెట్ దెమ్ గెట్ డిస్టర్బ్డ్. సో ఇస్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు నీకు స్పష్టంగా చెప్పు, వీళ్ళైతే పేపర్ మీద రాసి ఇచ్చేసి దిస్ ఈజ్ మీ అండ్ ఇంతే, ఇది మారదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక చేసినా చెప్పినా నువ్వు పట్టించుకోకుండా డిక్లేర్ అండ్ కమ్అవుట్. భగవద్గీత డిక్లరేషనే, నీకోసం ఏ పద్యం మారదు అక్కడ. ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రతి సైన్ బోర్డు డిక్లరేషన్, నీకోసం మారదు. డిక్లేర్ చేయి, దాని మీద నిలబడు. డిక్లేర్ చేసి మళ్ళీ బెండక కట్టిట్టు. నేను చెప్తున్నా ఈరోజు నుంచి ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తున్నా అంతే. డిక్లేర్ చేసినావా, రేపు మమ్మీ గుడ్ మార్నింగ్ 9 o'clock లేవకు, అది చెప్తుంది చేయనే చేయదు. అట్లా నీకు అప్పుడు నీ మీద అపనమ్మకం వచ్చింది. నువ్వు ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తా అని చెప్పి 2 ఏళ్ల తర్వాత అసలు నీ 4 o'clock తగ్గట్టు అందరు మారిపోతారు. అసలు నేను టెస్ట్ చేసి చెప్తున్నా ప్రాక్టికల్. నాకు ఒక సంగీతం ఫ్రెండ్ ఉండే, చిన్న సూత్రం చెప్తే పాటించింది. అసలు అంత థ్రిల్ అయిపోయింది. అరే ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోయినా. తన సంగీతం పాడుతుంటే అందరు డిస్టర్బ్ చేస్తారు, మాట్లాడుతుంటారు. అసలు ఘోరంగా డిస్టర్బ్ అయ్యేదంట. అసలు ఎవ్వరికి సంగీతం అంటే ఆసక్తి లేదంటే ఉండదు. నీకెట్లా సంగీతం అంటే ఇష్టమో వాళ్ళకి పాలిటిక్స్ అంటే ఇష్టం. అందరూ కలిసి ఒక ఇంటున్నారు. నువ్వు ఎవరు చెప్పడానికంటే నువ్వు అట్లా చెప్తావు అనుకోలేదు, నేను వాళ్ళు తప్పు అని చెప్తావు అనుకున్నా. తప్పు వాళ్ళది కాదు, ఎవరిది తప్పు కాదు. ఇక్కడ నువ్వు ఒక పని చేయి, నువ్వు సంగీతం పాడుకోవడానికి ఎక్కడ పడితే ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చుంటే నువ్వు అటుపోయి పాడుతున్నావు, ఇదే తప్పు. నువ్వు ఈరోజు ఫస్ట్ ప్లేస్ ఫిక్స్ చేయి, అక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేయి. నీ చెవుల కాడ వాళ్ళు పాలిటిక్స్ మాట్లాడినా కీప్ కంటిన్యూ ప్రాక్టీసింగ్, డోంట్ స్టాప్ రిసైటల్. అసలు వాళ్ళు వినాలని, వాళ్ళు మెచ్చుకోవాలని నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయనే వద్దు. కళ్ళు మూసుకొని డూబ్ జావుస్మి. ఆఫ్టర్ కప్లో అంటే ఏం జరిగినా ఇది ఆపకింగా. అసలు నీకు సంగీతం ఇష్టం లేకపోయినా ఆ రోజు పాడింగా. తాన్పట్యం అని మీటి వాళ్ళు మాట్లాడుతున్నారు పక్కన చీరల గురించి, బట్ యూ కంటిన్యూ. ఒకవేళ వాళ్ళు కనుక కొంచెం మెల్లగా పాడుకో, మెల్లగా నువ్వు వాళ్ళతో పోరాడ, కానీ సంగీతాన్ని ఆపకు. ఇంతే నువ్వు చేయవలసింది. ఒక 6 నెలలు గడిచిన తర్వాత నాకు ఫోన్ చేయి. అసలు సంగీతం అంటే ఇష్టపడని వాళ్ళ అత్త ఒకసారి ఇట్లా చెప్తుందంట ఒక ఆమెతోటి, ఇగో
ఏదేమైనా ఈ 2 గంటలు ఆ పిల్ల పాడుకుంటుంది, ఆ 2 గంటలు మనం అల్లరి చేయొద్దు, పాపం దాక్కుతుంది అన్నదంట ఒకసారి. ఈ అమ్మాయికి ఇట్లా కళ్ళు నీళ్ళు వచ్చేసింది. దిస్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. ఇంకో చివరి మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు ఆదిశంకర్ల వారు పెట్టిన పీఠాలు ఉన్నాయి కదా, దాని అర్థం ఏమిటి చెప్పు? అంటే దేన్ని పీఠం అంటున్నామంటే పెట్టినాక ఇంకా మారతలేదు అది, అంతే. ఎవరు రమణ మహర్షి అంటే 20 ఏళ్ల క్రితం ఎట్లున్నాడు ఇప్పుడు అట్లే ఉన్నాడు. ఎప్పటికీ మారనిది నీ స్థితి. అట్లా నువ్వు కనబడ్డం, అలాగే నటించడం కాదు. నువ్వు ఎక్కువ రోజులు ఎలాగో నటించలేవు. నీ స్థితి అయితేనే ఉండగలుగుతావు. నువ్వు అమ్మాయిలు ఎంతకాలం నటిస్తావు? అమ్మాయి అయితే నటించడం ఎందుకు? సో ఎప్పటికీ మారని స్థితి నీలో కనిపిస్తే నీ చుట్టూ అంతా మారిపోతుంది. నువ్వేది మార్చాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరికి సైలెన్స్ ఉండండి చెప్పక్కర్లేదు. నువ్వు జస్ట్ ఓ పుస్తకం తీసుకొని చదువుకో. అందరు గొల్లు మాట్లాడుతున్నారు, బట్ కంటిన్యూ, నువ్వు రాసుకో. పక్కన వచ్చి వంగి తలక చూసినా సరే ఏదో రాసుకుంటాం, మేము ఏం మాట్లాడుకోండి. ఆఫ్టర్ 3 months నువ్వు ఇట్లా పెన్ను పెట్టగానే అక్కడ మాట్లాడుకున్నావు. నువ్వు మారితే నువ్వు స్థిరంగా ఉన్న మరుక్షణం అంత మారిపోతుంది. పర్ఫ్యూమ్ అనే ఒక సినిమాను చూసినావా నువ్వు? ఎవరైనా చూశారు పర్ఫ్యూమ్? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్, తప్పకుండా చూడాలి అందరూ. అంటే అలాంటి సినిమా తెలుగులో రావాలంటే 100 ఏళ్ళైనా రాదు, ఎందుకంటే అది చూడగానే ఇది ఫ్లాప్ అవుతుంది, తీయరు. ఎందుకంటే దాంట్లో హీరోయిజం ఏమీ లేదు, ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభవం ఉంది. అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడికి స్మెల్ పర్సీవ్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి బై బర్త్ ఒక టాలెంట్ ఉంది. అక్కడి నుంచి పళ్ళు తీసుకొస్తున్నారు ఒకరు, పళ్ళు అమ్మేటోళ్ళు వస్తారు, జామపళ్ళు ఇవి చూసి జామపళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ సంత్రాలు తీసుకొచ్చారు, సంత్రపళ్ళు. ఎవరు మల్లెపూలు అనుకోకుండా పెద్దగా అయ్యాడు. సిటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక షాప్ దగ్గర నిల్చుంటే మల్లెపూలు ఉన్నాయి షాపులో, తర్వాత జామకాయలు ఉన్నాయి, మొగలి పూలు ఉన్నాయి అనుకున్నాడు. పోతే ఏమి లేవు, దిమ్మ తిరిగిపోయిన సెంట్ ఉంది అక్కడ. ఇంతవరకు స్మెల్ వస్తూ ఒక పండు ద్వారా వస్తుంది, అసలు పండు లేదు, పువ్వు లేదు, స్మెల్ ఎట్లా వచ్చింది? అతనికి ఒక అంతులైన జిజ్ఞాస కలుగుతుంది. ఆ పర్ఫ్యూమ్స్ తయారు చేసి వాడి ఇంటికి వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకొని బలవంతం చేసి వాడి దగ్గర శిష్యుడిగా చేరుతాడు. నానా కష్టాలు పడతాడు, వాడు కొడతాడు, తిడతాడు. అక్కడ మొత్తం ఫ్యాక్టరీ సెట్టింగ్ చూస్తాడు. ఓహో, ఎట్లా ప్రాసెస్ చేస్తారు, దాని యొక్క సారాన్ని, అంటే ఇన్ని పూల నుంచి ఇంత చుక్క స్మెల్ తీశాడు. అది టచ్ చేస్తే దాని తర్వాత ఒక విషయం తెలుస్తున్నాడు. వాడు ఒక్కొక్క స్మెల్కి ఒక్కొక్క శరీర భాగాన్ని ఇగ్నైట్ చేసే శక్తి ఉంది. వాడు అక్కడి నుంచి వాడికి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఒక స్పెషల్ స్కిల్ ఉంది, దానికి ఈ అండర్స్టాండింగ్ కలుపుతాడు. తర్వాత వాడికి ఒక రియలైజేషన్ కలుగుతుంది. ఆ సినిమా సారం అంతే. ఏ స్మెల్ మనిషిని సరెండర్ చేపిస్తుంది. ఇప్పుడు తను సరెండర్ కావాలి దేనికైనా. అట్లా మొత్తం కళ్ళు మూసుకుని వాడు మార్కెట్లో తిరిగితే ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ చూడగానే వాడు పోయి లొంగిపోవాలనుకుంటాడు. చూస్తే ఒక అమ్మాయి ఉంటుంది, పీజెంట్, మామూలుగా కూరగాయల అమ్ముకు, అమ్మాయిని చంపేస్తాడు. చంపేసి ప్రాసెస్ చేసి ఒక్క డ్రాప్ సెంట్ తీస్తాడు దాంట్లో నుంచి, సెంట్. ఇట్లా ఆ దేశంలో అట్లాంటి అమ్మాయిలు ఎవరెవరు ఉన్నారో రాజకుటుంబీకులతో సహా అందరిని తీసుకొచ్చి ఒక చిన్న బాటిల్ సెంట్ తయారు చేస్తాడు. దాంతో వాడు అతిపెద్ద క్రిమినల్ అయిపోతాడు. క్రిమినల్ అయిపోయిన తర్వాత తీసుకుపోయి జైలు వేస్తారు. వాడిని ఉరి తీయడానికి పెద్ద వేదిక ఏర్పాటు చేస్తారు. పోప్ వస్తాడు, రాజు వస్తాడు. కానీ వాడికి 100% క్లారిటీ ఉంది, ఈ స్మెల్ స్పెషాలిటీ అంటే ఎలాంటి వ్యక్తిని సరెండర్ చేపిస్తుంది. నువ్వు పోప్ జాన్ పాల్కి, సద్గురికి ఎట్లా చూడగానే అయ్యా అని కాళ్ళ మీద పడతారో, దానికి తాత సెంట్ ఇది. ఇందులో ఆధ్యాత్మికత లేదు, బొంగు లేదు. మల్లెపూలు శోభనానికి ఎందుకు? సెంటే ఎందుకో కాగితం పూలు పెట్టరు. సెంట్కి ఆ శక్తి ఉంది. అది నీ మైండ్ని కాస్త మభ్య పెడుతుంది, లేదా వేరే విషయాలని పక్కకి జరిపి ఒక విషయాన్ని ప్రవోక్ చేస్తుంది. అటువంటి శక్తి ఉంది స్మెల్కి. ఇప్పుడు వాడిని తీసుకొస్తారు గార్డ్స్. ఆ గార్డ్స్ తీసుకొచ్చినప్పుడు వాడు ఆ చిన్న సీసా, చిన్న కట్చీఫ్ కతికించుకుంటాడు దాన్ని, చిన్న స్మెల్. ఆ గార్డ్ వచ్చినప్పుడు ఇట్లా అంటాడు, అంతే, అట్లా పడిపోతాడు. అట్లా రండి సార్ రండి. అది తీసుకెళ్ళిన తర్వాత వాడిని ఊరేస్తారు అక్కడే. ఆ ఉరికమం కూడా ఉంటుంది. అందరూ దేశంలో ఉన్న పుర ప్రముఖులంతా వస్తారు వాడిని ఊరి తీస్తుంటే చూడాలని. వాడు అప్పుడు ఏం చేయడు, జోబులోకి వెళ్ళి ఆ సెంటు తడిపిన కట్చీఫ్ ఇట్లా తీసి ఇట్లా ఇసిరేస్తారు. అసలు అందరు దాన్ని పీల్చేసి నగ్నంగా మారిపోయి ఆనందోత్సాహాలతో ఒళ్ళు మర్చిపోయి శృంగారం చేసుకుని వాడికి సరెండర్ అయిపోతాడు. పోప్ జాన్ పాల్తో సహా కాళ్ళ మీద పడతాడు. నువ్వు ఒక మామూలు దైవస్వరూపుడు నువ్వు అంటే మైండ్ దొబ్బింది అందరికి బాత్కతం. అయ్యా స్వామి నువ్వు తోపు,
ఇప్పుడు విభూతికే సరెండర్ అయినప్పుడు మరి సెంట్కి సరెండర్ గారా? ఎక్కడైనా సరెండర్ కావచ్చు. బేసికలీ యూ లైక్ మ్యాజిక్ అంతే. సో ఆ తర్వాత ఇప్పుడు అతని జీవిత అల్టిమేట్ లక్ష్యం ఏముంది వాడికి? అది పూర్తయిందా లేదా? ఇప్పుడు నీ అంతిమ లక్ష్యం డబ్బబ్బా, ఎలాన్ మాస్క్ మొత్తం డబ్బు నీకు ఇచ్చడానికి ఇంట్రెస్ట్ పోతుంది. ఒకడు అంతిమ లక్ష్యం సెక్స్ అనుకో, ఈ భూమి మీద ఉన్న అందరు అమ్మాయిలు చేయి అన్నారు అనుకో, సిస్టర్ నాకు వర్క్ ఉంది, నేను అంటే ఐ మీన్ ప్లీజ్ అంటే నేను కొంచెం పని చేసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను అని చెప్తాను. ఒకవేళ ఏదో వస్తే మీకు అసలు బుద్ధి లేదా అంటావు, ఖచ్చితంగా అంటావు నువ్వు. బికాజ్ ఏదైతే 100% నీ దగ్గరికి వచ్చిందో 100% నువ్వు పారిపోవలసిందే. నీకు వద్దు అంటున్నప్పుడు కావాలి అనిపిస్తుంది తప్ప నువ్వు రా అంటే ఆగు అంటారు. ఇప్పుడే వద్దు, పిలుస్తారు కదా పిల్లల్ని, రా తిందురా, నేను రాను. ఇప్పుడు వదిరా అమ్మ భోజనం చేయలేదు, రా వండు. ఇది జరుగుతుంది ఇప్పుడు ఈ సినిమాలు ఇదంతా ఎందుకు చెప్పినంటే అది చెప్పి ముగిస్తా. అలాంటి సన్నివేశం సినిమా చరిత్రలో లేదురా నవీన, నాకు కనబడలే ఇప్పటి వరకు. వాడు జీవిత సాఫల్యం హెయిర్స్ కట్ చేసి పర్ఫార్మ్ చేస్తాడు, అది అయిపోయింది. అదే యు ఆర్ రైట్. అట్లాంటి క్యారెక్టర్ చేసే హీరో కోసం వెతికి పట్టుకున్నారు. అట్లాంటి వాడిని మనలో కమెడీని కూడా చేయరు. అక్కడ హీరో బలంగా ఉండడం కాదు, ఆ కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ వాడి కళ్ళల్లో, వాడి ముక్కుల్లో, వాడి యొక్క జాలైన్లో తెలియాలి. వాడు ఒక జాకీలాగా ఉంటాడు, గుర్ర నడిపే జాకీలా సన్నగా. అంటే వాడు స్ట్రాంగ్ లేడు, వాడి యొక్క ఆరాతో సరెండర్ చేయించుకున్నాడు తప్ప వాడి రూపంతో కాదు. అది చెప్పాలనుకున్న దర్శకుడు. ఇప్పుడు వాడు ఒక మార్కెట్ ప్లేస్కి వచ్చాడు. మార్కెట్ ప్లేస్కి వచ్చి నిలబడితే అప్పటికే వాడంతా స్మెల్ ఉన్నాడు కదా. అక్కడున్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చూసి గాడ్ ఏంజిల్ అని ఇట్లా వచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు అతను, ఆ సెంట్ తీసి తన మీద పోసేసుకుంటాడు. అందరూ గుమ్మిగూడతారు. అంటే మామూలు కర్చీఫ్ కంటిన స్మెల్లే నిన్ను అట్లా సమ్మోహనం చేసింది. ఇప్పుడు స్మెల్ తడిసిపోయింది వాడు అందులో. ఎట్లుంటుంది అసలు, పిచ్చెక్కిపోతుంది. అందరు వచ్చి వాడి మీద పడి, ఒక షాట్ ఉంటుంది అట్లా, ఎక్కడెక్కడ వచ్చి మీద పడి జరిగితే ఆ మనిషి లేడు అసలు, కొరుకు తినేసింది. హీ డిసపియర్డ్. ఇప్పుడు ఇంతవరకు సినిమా అయిపోవాలి కదా, రియల్ సినిమా ఈ లాస్ట్ 1 minute. ఇప్పుడు అది మామూలు మార్కెట్ ప్లేస్, అదేం సిగ్నిఫికెంట్ కాదేమి కదా. అక్కడ ఒక వ్యక్తి ఒక బలమైన స్మెల్తో మరణించాడు. దానికి ఒకనొక శక్తి ఉంది. ఆ శక్తి చుట్టూ అక్కడ ఒక చిన్న టెంపుల్ అక్కడ ఎవడో ఇక్కడ టెంపుల్ పెడదామంటే ఇక్కడ పెడదామంటాం కదా, అక్కడ చిన్న రాయి పెడతారు, ఒక చిన్న టెంపుల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. టెంపుల్ ఎస్టాబ్లిష్ అవ్వగానే వీధులు ఎస్టాబ్లిష్ అవుతాయి, వీధులతో పాటు షాపులు ఎస్టాబ్లిష్ అవుతాయి. అదొక పెద్ద స్పిరిచువల్ సెంటర్ అయిపోతుంది. సో అతని యొక్క ఎసెన్స్ లివ్స్ ఆన్. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోతే శక్తి స్థల్ ఎసెన్స్ నువ్వు టెంపుల్ కట్టి దాని చుట్టూ నువ్వు బిల్డ్. ఇప్పుడు అంతెందుకు, మీ ఇంట్లో ఒక ప్రయోగం చేసి ఒక రాయి తీసుకురా, ఆ రాయి ఒక చోట పెట్టు. ఆ రాయి ఎంత ఉండాలి, ఇంత పెద్ద ఉండాలి కొంచెం, అంటే కనబడాలి నీకు. అడిగితే తట్టుకొని పడతావు మూతి పళ్ళు. ఆ రాయి పెట్టి ఇక రాయి నేను 1000 ఏళ్ళైనా జరపనని ఫిక్స్ చేయి. రాయి చుట్టూ ఇల్లు తయారవుతుంది. నెక్స్ట్ నువ్వు ఫ్రిడ్జ్ తెచ్చినా రాయిని ఆధారంగా తీసుకొని పెట్టవలసిందే, నువ్వు పడుకున్నా రాయిని ఆధారంగా పెట్టవలసిందే. దాన్నే మనం ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం అంటున్నాం. అట్లా ఒక స్థిర చిత్తాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకొని దాన్ని పట్టుకుని ఇంకా ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఎందుకంటే డబ్బు విషయంలో ఎప్పటికీ నీకు సాటిస్ఫాక్షన్ రాదు. డబ్బు పెరిగే కొద్దీ అవసరాలు పెరుగుతాయి. కారు కొన్నావు, తృప్తి వస్తే టైర్ పంచర్ అయితే ఎవరు చేయించుకొస్తారు? అప్పుడు అనిపిస్తుంది వర్కర్స్ ఉండాలి. వర్కర్ తీసుకొచ్చావు, వాడు మాడినకపోతే మళ్ళీ స్టార్ట్. డబ్బు ఎన్నో తీసుకొస్తుంది లైఫ్లోకి, అన్నిటిని నువ్వు సిట్ చేయలేవు. కానీ ఎందుకలా ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఎందుకు అంటే ఎందుకుందంటే ఎందుకు అలా ప్రకృతి పరంగా నెగటివ్ లోనే ఉంది. ఏమి లేదు, ప్రకృతి పరంగా మనం అందరం ఒకటే. వరల్డ్లో ఉంటుంది అట్లా, అది న్యాచురల్, అది డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు కాబట్టి. కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలస్తీనా వార్ జరుగుతుంది, యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది. అది మైండ్. పాలస్తీనాకి యుక్రెయిన్కి వార్ జరుగుతలేదు, ఆటోమేటిక్ గా పీస్ లేనట్టు. ఇంకా అంటే బికాజ్ యూ హ్యావ్ టు ఫేస్ సో మచ్. కరెక్టే. ఇప్పుడు అక్కడ లేవు కదా, నువ్వెందుకు ప్రశాంతంగా లేవు? కానీ ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, అవసరం లేదు. వరల్డ్ లో ఇలా జరుగుతుంది, నువ్వు ఏమైనా సాల్వ్ చేస్తే సాల్వ్ చేయి, లేదా పక్కకి జరిగింగా. అలా ఇప్పుడు ఎవరికన్నా జ్వరం వస్తే నువ్వు బాధపడకు, డాక్టర్ చేతులు పెట్టి డాక్టర్ చూసుకుంటాడు.
అక్కడ డాక్టరు బాధపడి, ఈమె బాధపడి, నువ్వు బాధపడి, మొత్తం ప్రపంచాన్ని ఇంకా బాధమయం చేస్తలేవు నువ్వు. బట్ తెలుసుకోవాలని ఉంటుంది. అవసరం లేదు, ఎందుకు అలా జరుగుతుంది? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? తెలుసుకుని ఏం చేస్తావు పోని. బేసికల్గా 2 యుద్ధాలు ఎప్పుడు కొట్లాడవు, 2 అధ్యక్షులు కొట్లాడుతున్నారు అంతే. 2 minds ఆర్ ఫైటింగ్. యుద్ధం ఎందుకు జరుగుతున్నా నన్ను, ఎందుకు ప్రపంచం ఇలా ఉంది అని చెప్తున్నా. ఆధిపత్య ప్రపంచం అంటే డబ్బు. ఇంతమందికి ఎందుకు లైఫ్ కష్టంగా ఉంది? అక్కడ విషయం లైఫ్ అని ఇంపార్టెంట్ కాదు, ఒక ఫిలాసఫీ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ భూమి మీద ఎన్నో క్రూసేడ్స్ జరిగినాయి, మత యుద్ధాలు జరిగినాయి, మారణ హోమం జరిగింది మనం పుట్టినప్పుడు. ఇప్పుడు యాక్చువల్గా వీఆర్ ఎట్ వెరీ గుడ్ సిచ్యువేషన్. బట్ అంటే యుద్ధం అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాయనాడులో ఫ్లడ్స్ వచ్చాయి, మొత్తం ఊరంతా చచ్చిపోయారు. అండ్ యాక్చువల్లీ ఐ వాజ్ రీడింగ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ వాజ్ రీడింగ్ అబౌట్ అ లేడీ. అక్కడ ఆవిడ షీఈ్ వర్కింగ్ ఇన్ అ నియర్ బై ప్లేస్. ఆవిడ చావలేదు, మొత్తం ఫ్యామిలీ 8 members చనిపోయారు. అందుకే నేను మొత్తం అది ఓకే, ఐ అగ్రీ. ఒక్కరికి ఎంత జరుగుతుంది అంటే ఒక్కరికి ఏం జరగట్లేదు, అలా కాదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ మధ్యన ఒక మాట చెప్పిన, నువ్వు మళ్ళీ గుర్తు చేసుకో, తర్వాత విను. ఎవరు నీ వాళ్ళు కాదనుకో, ఫస్ట్ అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ చేయి. తద్వారా మనుషులు మరణించారు. ఎందుకు కాదు, ఇప్పుడు నీకు ఎందుకు సైట్ వచ్చింది? అంటే వీక్ కొండ మనుషులు అనుకోకుండా జరుగుతుంది. ఇప్పుడు నీకు జుట్టు రాలిపోతుంది, అట్లా కొందరు మనుషులు రాలిపోతారు. ఏముంది అందులో? ఇట్స్ హ్యాపెనింగ్. అందులో నువ్వు ఆలోచించ జరగని, నీ వాళ్ళు కాదని తెలుసుకో. ఎవరు వీలైతే సర్వీస్ చేయి, లేకపోతే నీ సర్వీస్ నువ్వు చేసుకో. బాధ తీసుకురాక మధ్యన. ఇప్పుడు అవి ఎవరో ఉన్నారు కదా, వీళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చిరాకు, లేదా నోరు మూసుకొని పనిచేసుకో. డబ్బులు కాదు, లేకపోతే పోయి సర్వీస్ చేసిరాపు. అరే రామ, ఏదో ఒకటి చేయిపో, ఊరికి ఆలోచించకు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది ఎందుకనే దానికి సఫరింగ్ ఏమీ లేదు. ఎవ్వడు లైఫ్ అంతా సఫర్ కాడు. ఆ టైం బీయింగ్ సర్ది అయితే 1 గంట సేపు, తలనొప్పి వస్తే 3 hours, అట్లేదని విపత్తు జరిగితే 7 రోజులు, తర్వాత అన్నీ మర్చిపోయి పనిలో పడిపోతారు. యూ ఫైండ్ న్యూ ఫ్రెండ్స్. ఊరికే ఎట్లా సంవత్సరానికి ఒకసారి తలుచుకుంటారు. అందుకే ఎవడన్నా తద్దినం రోజు పెట్టుకుంటాడా? నాయన ముఖ్యమైన రోజు పెట్టుకోవా తద్దినం? సంవత్సరానికి ఒకసారి ఎందుకు? కానీ అది అంటే ఇప్పుడు పేరెంట్స్ లేకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు నీ సంగతి ఆలోచించుకో. అది నీకు సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు నాకు సైట్ లేదు, ఇలా ఉంది కాదు. నీ మనస్సు ఎదుగుతున్న కొద్దీ ప్రపంచం ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. నీ వయసు ఇప్పుడు 6 సంవత్సరాలు అయితే ప్రపంచం చాలా బాగుంది, అన్ని చోట్ల ఆట బొమ్మలే కనిపిస్తాయి నీకు. అప్పుడు సమస్య లేవా? నీకు ఆ మానసిక క్షేత్రం లేదు. ఇప్పుడు ఎదుగుతున్న సమయంలో ఇట్లా చూస్తున్నావు, కొంతకాలం తర్వాత ఇది నార్మల్ అని తెలుస్తుంది నీకు. దీని వెనక ఎవరు లేరు, ప్రకృతి ఇలా ఉందంతే. కాదు, నీకు అర్థమైంది జీవిత రహస్యం. జీవితం ఇలాగే ఉంటుందని తెలిసింది నీకు. ఇలాగే ఉంటది, ఎందుకు ఉండాలి? అలా ఉండదు, దానికి ఆన్సర్ లేదు. తెలియదు అది. ప్రకృతి కార్యకారణాలకు అతీతం. ఎందుకు అట్లంటే ప్రతిదీ ఎందుకు? నీకు జుట్టు ఎందుకు మొలవాలి? బిగిన్ ఫ్రమ్ యూ. నువ్వు బట్టలు ఎందుకు వేసుకోవాలి? నాకు న్యాచురల్ స్టేట్ ఇస్ సంథింగ్ విచ్ షుడ్ బి వెరీ ప్లెజెంట్ అండ్ పాజిటివ్ అన్నట్టు. ప్లెజెంట్ అంటే ఇదే 100% కరెక్ట్. సో నాకు ఎప్పుడేమంటే మనం పుట్టాము అంటే ఐ ఫీల్ లైక్ ఇట్ షుడ్ నాట్ బి టు సఫర్. నువ్వు వెల్కమ్ చేస్తున్నావు. ఇప్పుడు వాయనాడు ఇన్సిడెంట్ అయింది, నేను ఒకటే అనుకున్నాను, నేను సహాయం చేయగలనా లేదా నిమిత్త మాత్రంగా ఉండగలనా? ఈ రెండు నువ్వు చేయవలసింది. బాధపడడం నీ డ్యూటీ కాదు. హూ ఆర్ యూ టు క్రియేట్ సాడ్నెస్ అవుట్ ఆఫ్ ఇట్? సంఘటన జరిగింది ఒక సాడ్ అంటే మళ్ళీ నువ్వు బాధపడి పక్కలను సాగకూడుతున్నావు. అదెంత సాడ్ చెప్పు. ఎందుకు జరగాలంటే దానికి ఆన్సర్ ఇప్పుడు నీకు ఎందుకు సైట్ రావాలి చెప్పు. అవసరం లేదు తెలుసుకొని. అడగవు. అప్పుడు ఇప్పటికి నీలో చాలా లేవు. అవసరం లేదు, ఉన్నది బాగా అనుభవించుకో. అది కూడా పోతుంది ఎక్కువ ఆలోచిస్తే.
అంటే ఏదైతే అది కూడా విక్తుంది లాస్ట్కు. అంటే జనరల్లీ ఈ క్వశ్చన్ కి కర్మ సిద్ధాంతం తీసుకొచ్చి చెప్తారు నాకు. అది ఈజీ Answers నేను అడిగితే. ఎస్కేప్. కానీ నాకు అది నీకు సాటిస్ఫై ఆన్సర్ కావాలా? నాకు కన్విన్స్ అయ్యే ఆన్సర్ కన్విన్స్ అయ్యే ఆన్సర్ అయితే అది నీకు నచ్చిన ఆన్సర్ ఎంచుకో. ఇంకా నచ్చింది నాకు దొరకలేదనే కదండి అది. ఏదో ఆన్సర్ ఉంటుంది మన సిద్ధాంతంలో. ఇప్పుడు ఒక దేవుడు కోపం ఇప్పుడు వచ్చింది, కర్మ అంటున్నారు. కర్మ అంటే మరి ఫస్ట్ టైం పుట్టినప్పుడు ఏం కర్మలు ఉంటాయి? ఏం లేవు. కానీ సఫరింగ్ అయితే కంటిన్యూస్ గా ఉంటుంది. దెర్ ఈజ్ నో సఫరింగ్. సఫరింగ్ నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు ఇప్పుడు. దెర్ ఈజ్ నో సఫరింగ్ అసలు. అంటే ఎవరు ఉన్నా లేకపోయినా, ఏం ఉన్నా లేకపోయినా సరే మనిషికి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. సో అదొకటి చూసుకోమంటారు. కాదు, ఇప్పుడు వాయనాడులో ఇన్సిడెంట్ జరిగి 7 మంది బంధువులు చనిపోయారు. రెండే చెయ్యి నువ్వు. పోయి తనకు సహాయం చెయ్యి, లేదా నీ పని నువ్వు చేసుకో. మిగతాదంతా అబద్ధం. ఈ రెండు చేయకుండా బాధపడితే నువ్వు ఎస్కేపిస్ట్. either ignore or solve. ఇగ్నోర్ కాదు, నీ పని నీ కర్మ నువ్వు చేసుకో, లేదా తనకు ఉపయోగపడే కర్మ చెయ్యి. అది నిష్కామ కర్మ, ఇది స్వకామ కర్మ నీకు ఉపయోగపడేది. ఈ రెండు తప్ప మిగతాదంతా అబద్ధమే. ఇప్పుడు నాకు ఆ సమస్యలు వచ్చినాయి, జ్వరం వచ్చింది, ఒకటే చింతిస్తున్నావు. ఒక పండుదేలే, నాకు కాళ్ళకు మసాజ్ చేయలే, పోనీ నేను నిద్రపోతుంటే లైట్ కూడా బంద్ చేయలే, కానీ ఏమో బాధపడుతున్నావు. అసలు ఎందుకు ఈ బాధ మాకు? అసలు యూజ్లెస్. నీ బాధ వల్ల తనకేమైనా ఉపయోగం ఉందా? బాధపడు. అట్లా కాకుండా ఫోన్ కాంటాక్ట్ చేసి నాకు నిజంగా చాలా ఇబ్బంది అనిపించింది, నేనున్నాను నీకు ఫ్రెండ్గా, నేను నీకు లైఫ్లో అంత ఫ్రెండ్గా ఉంటా, నీకు ఎప్పుడు అవసరమైతే చెప్పు, నేను నీకు సాయం చేస్తా, కానీ నా ఆర్థిక పరిస్థితి ఇంతే, 1000 రూపాయల వరకు ఎవ్రీ మంత్ ఇవ్వగలను, ఓకే, పట్టించుకోకు, మై హూనా, చలో చాయ్ పియంగా అను, 2-3 రోజులు బాధపడుతున్న తర్వాత నేను ఫ్రెండ్ చేసుకుని హ్యాపీగా ఉంటుంది. డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఇల్లు కుంగిపోతే కట్టెవేట్టు, బాధపడకు, చచ్చిపోతావు అందులో కూడి. లేదా చెయ్యి, లేదా నీ పని చేసుకో. బాధపడ్డం అనేది అవిద్య. కానీ బుద్ధుడు ఫస్ట్ ప్రిన్సిపల్ లైఫ్ ఇస్ సఫరింగ్ అంటారు కదా, అది హాఫ్ ట్రూత్. అది అంటే ఫస్ట్ సఫరింగ్ ఓకే, ఎందుకు వచ్చింది నా అన్నది, లేకపోతే సఫరింగ్ ఎందుకు ఉంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఈమె నిజంగా సఫర్ అయితే లేదు, సఫరింగ్ అని ఆలోచిస్తుంది. నిజంగా సఫర్ అయితే నువ్వు ఏడ్చేస్తావు, అయిపోయా. అందుకే క్యూరియాసిటీ అన్నాను, ఎందుకు ఇలా ఉంది అంటే అని సో అసలు నీ పని పట్ల నువ్వు క్యూరియాసిటీ ఉండు. ఇప్పుడు ఆమె ఆకలి ఎందుకు అయితే నువ్వెందుకు ఆలోచిస్తావు? అది ఆమెది, ఆమెంతకు ఆమె వచ్చి చెప్తే దాన్ని స్పందించాలి తప్ప నువ్వు లేనిపోయిన దాన్ని మీదేసుకొని దాని పట్ల క్యూరియాసిటీ. అసలు అట్లంటే అల్టిమేట్కి పో, నువ్వు ఒక అల్టిమేటు, ఈ విశ్వం ఒక అల్టిమేట్. అసలు సూర్యుడు రోజు ఎందుకు రావాలి, నీకు రోజు ఎందుకు ఆకలి కావాలి, ఇవి కనుక్కో ఫస్ట్. జవాబు లేదు దానికి. జవాబు ఉంటే చెప్పొచ్చు ఏదో ఒకటి, జవాబు లేదు. కొందరు ఫేక్ జవాబులు ఇస్తున్నారు సో దట్ సాటిస్ఫై యూ. మా గురువు గారే సూర్యుని ఇలా తీసుకొస్తారు, జై గురుదేవ్, అయిపోయింది. ఒక చిన్న ఫోటో ఇట్లా, ఒక యానిమేషన్ ఇట్లా. మరి బ్రహ్మ రాసిన తర్వాత నుంచి ఎవరిని తప్పించుకోలేదు అంటారు కదా. అదే చెప్తున్నా. మనం జీవించి బోడి తలరాత బ్రహ్మ అక్కర్లేదు. అంటే ఏముంది మనం అనుభవిస్తున్నది, మనం పీకుతున్నది ఏముంది? తినడం, పడుకోవడం, చిట్టుకుపోవడం తప్ప. వాట్ ఎల్స్ వి ఆర్ డూయింగ్? క్వాలిటీ నిజంగా పని అంటే ఇష్టం ఉంటే అసలు మనం చెత్త మాట్లాడుకోం. మనం కలిసి ఒక 6 మంది ఫ్రెండ్స్ కలిస్తే నెక్స్ట్ గంట సేపట్లో ఇడ్లీ బండి పెట్టవచ్చు. నేను ఎదురు చూస్తున్నట్టు ఫ్రెండ్షిప్ కోసం. మాటలే లేని ఓన్లీ యాక్షన్. రెండోది, యాక్షన్లో ఈగో లేదు. వచ్చిందని అందరం పంచుకుందాం చలో. ఇక్కడే జీవితాలు మారిపోతాయి. అసలు మనం ఓన్లీ థింకింగ్ అలా ఆలోచిస్తూ. అరిస్టాటిల్ లాంటి వాడు చెప్పాడు, మనిషిని ఆలోచించే ప్రాణి అని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈజ్ నాట్ జస్ట్ ఏ స్టూపిడ్ బీయింగ్, ఈజ్ ఏ థింకింగ్ బీయింగ్. ఆ తర్వాత ఇంకొక అప్డేట్ కూడా రావాలంటుంది నేను. నాట్ ఓన్లీ హీస్ థింకింగ్ బీయింగ్, హీస్ ఇంప్లిమెంటింగ్ బీయింగ్ ఆల్సో. విచారవాణి ప్రాణి ఒక్కటే కాదు, ఆచరణాత్మక ప్రాణి కూడా కావాలి. దాని తర్వాత స్టెప్ ఉంది, ఆచరణాత్మకం చేస్తూ ఈగోగా మార్చుకొని ప్రాణి, ఆధ్యాత్మిక. సో
సో ఏ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే నీకు ఉపయోగపడదు అది తెలుసుకొనే వద్దు. ఏం లాభం? నేను చాలాసార్లు గమనించిన ఒక మాట చెప్తా, మీరు కూడా చెక్ చేసుకోండి. నాకు ఈ గురువు గారంటే ఇష్టం అనడానికి కారణం గురువు గారంటే ఇష్టమై కాదు, నీకు నచ్చిన వాడు చెప్తున్నారు అంతే. నీకు నచ్చిన ఫుడ్ ఉంది, నీకు నచ్చినట్టు ఆశ్రమం ఉంది, నీకు నచ్చినట్టు కట్టారు, అందుకని అక్కడ పోతున్నా. ఎగ్జాక్ట్లీ. జస్ట్ వన్ లాస్ట్. ఇప్పుడు ఒకటి చేయాలి అనిపిస్తే నేను చెయ్యలేనేమో, నాకు అంత స్కిల్ లేదేమో, ఫస్ట్ అది ఎలాగా? సింపుల్. ఫస్ట్ నీ పరిధిలో ఉన్నదాన్ని పరిపూర్ణంగా చేయడం స్టార్ట్ చేయాలా. ఏవేవి నీ పరిధిలో ఉన్నాయో ఫస్ట్ వాటిని ఫుల్ఫిల్ చేస్తురా, కొత్త ద్వారం ఓపెన్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ నీ పరిధిలో అంటే వేరే వాడితో సంబంధం లేకుండా నువ్వు మాత్రమే చేయగలిగింది ఫస్ట్ పూర్తి చేయి. ఇల్లు సర్దుకోవడంతో మొదలు, యోగా చేయడంతో మొదలు, మంచి ఆహారం తినడంతో మొదలు, ఎర్లీగా పడుకోవడం లేవడంతో మొదలు. ఇవన్నీ నీ పరిధిలో ఉన్నాయి, గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేదు. 100% జీవితకాలం నువ్వు రెడీ అయిపోయిందా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, స్పెసిఫిక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అంటున్నా డబ్బులు కావాలి అంటున్నా, బిజినెస్ చేయాలని ఉంది అంటున్నా. మీరు అంటున్నారు కదండి నలుగురు తెలిస్తే స్టార్ట్ చేసేయాలని. స్టార్ట్ చేయడానికి ఇప్పుడు నా మీద నాకు డౌట్ ఉందనుకోండి, నేను అంటే నీకు బండి నడపడం ఈ పని డౌట్ లేకుండా నడుపుతావా, డౌట్తో నడుపుతావా? అసలు డౌట్ ఉండదు. అట్లా ఆ స్థితి వచ్చే వరకు నువ్వు లర్నింగ్లో ఉన్నట్టే. ఇంకా అది ఒప్పుకో. సో యూ హ్యావ్ నో రైట్ టు డూ ఎనీ బిజినెస్ నౌ. నువ్వు ముంచేస్తావు దాన్ని. ఫస్ట్ బిజినెస్ అనేది ఏందో పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాక రంగంలోకి దిగు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకున్న 2 days అయింది, మమ్మీ డాడీ ఫ్రెండ్స్ అందరు రండి అని కారెక్కించుకోకు. ఇక్కడే వాయినాడు అవుతుంది. ఏ మైండ్ డ్రైవ్ చేస్తుందో అదే మైండ్ బిజినెస్ కూడా చేయని. ఏ మైండ్ డౌట్ లేని స్థితి రావడానికి కారుతో బైక్తో ఏం చేసిందో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే చేయాలి. అవసరమైన ప్రశ్నలు అడిగితే కార్ డ్రైవింగ్ వస్తుంది. అట్లా అవసరమైన విషయాలు తెలుసుకుంటే బిజినెస్ విషయంలో క్లారిటీ వస్తుంది. అది రాకుండా బిజినెస్ చేయకు. బిజినెస్ తెలుసుకోవడంలోనే ఉన్నాం ఇంకా మనం. నేను చెప్తున్నా, నాకు బిజినెస్ పట్ల కంప్లీట్ ఐడియా వచ్చింది. అంటే నేను పెట్టిన మొత్తం పోయినా నేను బాధపడదని తెలుసుకున్నాను. తద్వారా నేను ఆల్రెడీ విముక్తులనే ఉన్నా. ఇప్పుడు నేను ప్రయోగంగా చేస్తే తప్ప లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నో డబ్బు కోసమే చేయట్లేదు. డబ్బు వస్తే తీసుకుంటా, కానీ నా ఇంటెన్షన్ ఒక లిబరేటెడ్ మైండ్ కనుక టీ అమ్మితే ఎట్లుంటుంది. ఐ జస్ట్ వాంట్ టు సీ దట్. ఎవరన్నా డబ్బు లేని వ్యక్తి అక్కడి నుంచి వచ్చిన వాడు ఫ్రస్ట్రేషన్లో ఉంటే వచ్చిన కప్పు టీ ఇవ్వాలనుకుంటాను నేను. నా ప్రయోగం వేరే. రెండోది, బిజినెస్ సంబంధించిన నాకు ఒక విజన్ వచ్చింది నాకు లైఫ్లో. ఇది నేను ప్రాక్టికల్గా తెలుసుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నా. నేను తప్పకుండా చేస్తా, తప్పకుండా వెరీ సూన్ చేస్తా. మళ్ళీ ఎప్పుడో 50 ఏళ్ళ తర్వాత అనట్లే. ఈ రాబోయే 1 or 2 yearsలో యూ విల్ సీ మీ డూయింగ్ బిజినెస్. ఇలా మాట్లాడుతుందో అదే మానసిక స్థితిలో, ఎలా బైక్ నడుపుతున్నో అదే మానసిక స్థితిలో, అది క్లారిటీతో సంశయం లేకుండా చేస్తా. రెండోది, ఎవరితో పడితే వాడితో చేయను. ఎలాంటి వాళ్ళతో కలిస్తే నాకు చర్చలు ఉండవు, ఈగో ఇష్యూస్ ఉండవు. ఎవరైతే ఆటలాగా ఆడుతూ పాడుతూ చేస్తారో నాన్ సీరియస్గా, ఎవరైతే ఏ ప్రామిస్ లేకుండా ఏ రోజు దారి వచ్చేస్తారో అట్లాంటి వాళ్ళ కోసం ఎదుగులాడుతున్నాను నేను. కొన్ని అందరూ కలిసి చేయాలి కదా. ఇప్పుడు బండి నడవాలంటే 4 టైర్లు కావాలి. అట్లా కొన్ని ఇప్పుడు నేను ఇడ్లీ బండి పెట్టి నేనే గిన్నెలు కడుక్కొని, నేను ఎంప్లాయీల గురించి అడుగుతలేను. ఇవన్నీ ఫ్రెండ్స్ అంతే. అదే అంటే ఇప్పుడు వీడికి అంట్లు కడిగి ఇష్టమైతే వాళ్ళు హాయిగా ఆడుతూ పడుతూ ధ్యానం. అది వాడికి. నాకు ఇడ్లీ పోయి చేయడం ఇష్టం, నాకు అది ధ్యానం అవుతుంది. వాడు ఫ్రెండ్స్తో మాట్లాడడం వాడికి ఇష్టమైన పది, అది వాడి అట్లా అందరం ధ్యానం చేస్తున్నాం. వాడు ఆ పని చేస్తే పిచ్చిలు ఇస్తుంది, నేను ఈ పని చేస్తే నాకు పిచ్చిలు. అట్లా కుదరదు. స్టాఫ్ అసలు ఎంప్లాయీస్ అనే మాటనే వాడలేదు. పార్ట్నర్స్ కాదు. నేను అసలు పార్ట్నర్స్ అనే మాట వాడలేదు, ఎంప్లాయీస్ అనే మాట లేదు. మనుషుల కోసం ఈగో లేని నిష్కామ కర్మ అలా ఉండాలి, లేకపోతే చేయను. ఇప్పుడు నేను చేసేదంతా నేను ఒక్కడిని చేయగలిగింది చేస్తున్నాను, అందుకే బాగుంది. ఇంతవరకు ఒక్కరితో కూడా నా వర్క్ నేను పంచుకోను. అసలు
చాలా రేర్. ఈరోజు డిపెండెన్సీ ఉండదు ఇంకా. ఇప్పుడు ఈరోజు పొద్దున్నే మొట్టమొదటిసారి వాడిని అడిగాను నా పుస్తకంలో ఒక ఇల్లస్ట్రేషన్ ఏరా అని. అంటే నేనేస్తే ఎంత హాయిగా ఉందో వాడేసినా అంతే హాయిగా ఉంటే తప్ప అడగను నేను. అట్లా అంటే ఒక ఏకాత్మ భావంలో అడిగాను తప్ప ఏదో ఉన్నాడు కదా ఖాళీగానే ఎప్పుడు అడగను. ఇప్పుడు ఎన్ని వీడియోస్ చేస్తాం, 90% ఆఫ్ ద వీడియోస్ నేనే ఎడిటింగ్ చేస్తా. ఈ మధ్య వాడు అప్పుడప్పుడు చేస్తున్నాడు. నేనే తమ్మునేలు చేసి వెళ్ళిపోతే నేను ఎప్పుడు వాడిని ఆపరు. నువ్వు తమ్మునేలు చేస్తే సగం వాడు నా బానిస కాదు. వాడు సంపూర్ణ జీవి నాలాగా. వాడు గాడ్, నేను గాడ్. వి బోత్ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్స్. వాడి ప్రపంచానికి వాడు రాజు, నా ప్రపంచం నేను రాజు. నేను వాడిని ఎట్లా బుల్డోజ్ చేస్తా? వాడిని కండిషన్ పెడితే ఫ్రెండ్షిప్ పోయింది. నా జీవితంలో ఎవ్వరికి ఏ కండిషన్స్ పెట్టను. అయినప్పటికీ పని ఎట్లా జరుగుతుందని నేను అన్వేషిస్తున్నాను. ఇప్పుడు ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో ఇప్పుడున్న బిజినెస్కి ఇది నెక్స్ట్ లెవెల్. ఇది జరగకపోవచ్చు అసలు బేసికల్గా, బికాస్ ఇది వెరీ రేర్ ఎస్. నాకు క్లారిటీ వచ్చింది, నా అండర్స్టాండింగ్ కరెక్టే అని తెలిసింది. కానీ టక్కున జరగదు. ఇప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటే ఈరోజు జరుగుతుంది. స్నేహం కుదిరితే చేయాలంటే సంవత్సరం కావచ్చు. అసలు ఈగో లేని మనుషులు 6 మంది అంటే అవి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. బట్ ఐ రికగ్నైజ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఈగో తగ్గించుకోవాలి అంటే అది అసలు అబద్ధం అది. ఇది మన భూమి మీద ఉన్న అతిపెద్ద అబద్ధాల్లో ఒకటి. లేని దాన్ని తగ్గించుకోవడం లేదు, దాచిపెట్టుకోవడం లేదు. అది నాన్ ఎగ్జిస్టెన్స్ థింగ్స్ నువ్వు పెంచలేవు, తగ్గించలేవు. అది లేదని గుర్తించడమే అయిపోయింది. తెలుస్తుంది నీకు. ఇప్పుడు తెలిసింది అది ఎందుకు నాన్ ఎగ్జిస్టెన్స్లో. చూడు ఒకసారి. సెల్ఫ్ ఇస్ అన్ ఇల్యూషన్ అంటారు. ప్రపంచపు సెల్ఫ్ ఇల్యూషన్. అదర్వైజ్ సెల్ఫ్ ఉంది, బట్ యు ఆర్ దట్ అంతే తప్ప దానికి ఒక ఐడెంటిటీ ఏం లేదు. సో ఐడెంటిటీ వల్ల ఒక సెల్ఫ్ ఉంది, ఐడెంటిటీ పోవడం వల్ల ఒక సెల్ఫ్ మిగిలింది. సెల్ఫ్గా ఉండడం వేరు, సెల్ఫ్గా మిగలడం వేరు. మిగిలింది చాలా అద్భుతం. రమణ మహర్షి చెప్పే సెల్ఫ్ అది. అన్నీ తీసేస్తే మిగిలింది అది. మిగిలిన దాంట్లో నువ్వు ఉండు. నేను చాలామందికి చెప్తే ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నా. నేను వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి నాకు నచ్చినట్టుండగా మిగిలిన పైసలతో కొన్నా. నేను ఇంటి కోసం ఒక్క పైస దాచలేదు. అందుకే నాకు దాని పట్ల ఏ సీరియస్నెస్ లేదు. మిగిలిన పైసలతో కొన్నది. అట్లా కాకుండా రూపాయి ఖర్చు పెట్టి ఇప్పుడు పిచ్చి లేస్తుంది దానికి గీత పడితే. అలాగే ఫ్యూచర్లో ఏదో అవుతుందని ముందే భయపడి మనం సేవ్ చేసుకుంటాం. అది కూడా అంతే. ఇన్సూరెన్స్. సో స్వేచ్ఛలో ఆపరేట్ చేయి. అవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు ఏ ఇన్సూరెన్స్ లేదు. నేను చెప్తున్నా అవసరం లేదు నాకు. నేను చచ్చిపోయిన తర్వాత వచ్చే డబ్బు నాకు వద్దు, నాకు ఎవరికి వద్దు. అసలు నా వాళ్ళంటే ఎవరు లేరని ముందే చెప్పేసి నేను. నాతో పాటు అనుభవిస్తారు, నాతో పాటు పని ద్వారా అనుభవిస్తారు తప్ప అప్పనంగా అనుభవించేది నేను యాక్సెప్ట్ చేయని. నేను అగేనెస్ట్ దట్. నా తదనంతరం కొడుకు కాబట్టి వాడికి వస్తుందంటే నేను ఆస్తి దగ్ధం చేసే పోతా. నేను నాతో పాటు పని చేస్తూ వాడు విచారవాణి ప్రాణిగా, ఆచరణాత్మక ప్రాణిగా ఉన్నప్పుడు దెన్ వాడికి అది సహయోగకారి. వాడు అనుభవించడానికి లేదు, ప్రయోగం చేయడానికి ఉంది డబ్బు. జమీనాసన ఫరక్ ఉంది రెండిట్లా. నువ్వు రైట్ పర్సన్స్కి హ్యాండ్ ఓవర్ చేయి. డబ్బున్నది ఎవడైతే ప్రయోగం చేస్తాడో వాడికి అప్పచెప్పడానికి. కొడుకు పుట్టాడని వాడికి ఇస్తే వాడు తాగుతాడో తిరుగుతాడో, వాడికి తెలియదు ఎట్లా వాడుకోవాలనో. అంతే. మళ్ళీ అగ్రీ చేసిన గిఫ్ట్స్ అండ్ బట్స్ ఏముండవు కదా. అంటే పేరెంట్స్ అంటుంది అంటే నాకు అదే ఇప్పుడు డిబేట్స్ లో చూస్తా. మిస్టర్ అర్నవ్ గోస్వామి, ఐఎమ్ 100% ఇన్ అగ్రిమెంట్ విత్ యూ అంటే అప్పుడు అర్నవ్ అంటాడు, నవ్ యూ సేవ్ బట్. కమాన్, యూ సేవ్ బట్ నవ్. అరే నువ్వు 100% అగ్రీ చేసినాక కానీ ఎందుకు వస్తుందో. నాకు పరిపూర్ణంగా జీవితం అర్థమైంది కానీ అసలు ఆనందం అంటే మనం జస్ట్ డిస్కస్ చేసిన అంశాల్లో కాంప్లెక్స్ ఎక్కడ లేదు. నీ ఉన్న స్థితి, నీ సహజ స్థితి, దాంతో ఉండు. నీకు ఏది సాధ్యమో అది ఫస్ట్ అది చేయడం మొదలుపెట్టు పరిపూర్ణంగా. నీ పరిధిలో ఉన్న వాటిని ఫస్ట్ గుర్తించి వాటిని 100% యాక్సెప్ట్ చేసి అట్లా అనుభవించి రమించు వాటితో. లేని ఫ్రెండ్ కోసం ఎదుగుదకు
ఉన్న ఫ్రెండ్తో మంచిగా ఉండు. లేని ఇల్లు ఊహించుకొని బాధపడకు. ఉన్న ఇల్లు నీట సర్దుకొని రంగులు వేసుకుని పెయింటింగ్లు పెట్టుకుని ఎంజాయ్ చేయదాన్ని. అక్కడ స్టార్ట్ అవుతుంది యాక్సెప్టెన్స్. అందరు ఇలాగే ఉండాలి. ఏమిటేమిటో చేసి ఎటెటో పరిగెడుతున్నారు. అసలు దానికి సపోర్ట్ చేసి థీరమ్స్ కూడా చెప్తున్నారు బయట. అది ప్రాబ్లం. మారు మనసు ఇట్లాంటివన్నీ. జనరల్లీ నాకున్న సర్కిల్ అంతా ఏంటంటే హై అచీవ్ చేయాలి. ఇది ఐ మీన్ అది ఏం అచీవ్ చేస్తారు? 50 ఏళ్ళ తర్వాత చూడు వాళ్ళు ఏం అచీవ్ చేస్తారు పేపర్ మీద రాయమని నీ సర్కిల్ అంటారు. బట్ వాట్ ఈస్ ఇట్? సో ఆస్క్ ద డెఫినేషన్ ఆఫ్ అచీవ్మెంట్. ఒకసారి నిజంగా ఎంక్వైరీ చేయి, వాడిది ఏమిటో తెలుసుకో. అసలు అచీవ్మెంట్ అంటే ఏంటి? దేనికోసం అచీవ్మెంట్? అచీవ్మెంట్ ద్వారా తిరిగి నువ్వు పొందే స్థితి ఏమిటి? సరే, ఇప్పుడు నేను గొప్ప అచీవ్ చేసిన, కానీ దమా ఖరాబ్ చేసుకుంటే నేను పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఇజ్ ఇట్ ఓకే? అల్టిమేట్గా నీకు పీస్ ఆఫ్ మైండే కావాలి. సి ఏ విషయాలకి వేరే వాళ్ళలో నువ్వు బందీ అయినావో అక్కడ ఎప్పటికీ పీస్ ఆఫ్ మైండ్ రాదు. ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇలా ఉంటే బాగుండేది. నువ్వు అన్నం తింటే నీ అన్నం నాలో అరుగుతుంది. ఒక్కరోజు కూడా అరగనియా నేను. ఈరోజు నాకు హ్యాపీగా ఉంటే అరుగు, షీఈ్ మై ఫ్రెండ్ అంట. అప్పుడు అరిగింది, పడుకున్నావు. ఈరోజు నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నువ్వు తిను, నేను చెప్తాను నా సంగతి. ఇదంతా కండిషనాలిటీలో వచ్చాయి కదా. ఇక్కడ సక్సెస్ ఎక్కడుంది అసలు? రభస తప్ప. నువ్వు ఒక్కదాన్ని ఎదిగే ప్రయత్నం చేయి. అమెజాన్లో చెట్లు ఉంటే చూసినావు, అట్లా ఎదగా లైఫ్లో. వేరే వాళ్ళతో లింక్ ఉంటుంది. వేరే వాళ్ళతో లింక్ అనిపించలేదు. వేరే వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు అట్లాంటి వాతావరణం అట్లా కాదు. నువ్వు టెండూల్కర్ కావాలంటే టెండూల్కర్కున్న అన్న కూడా నీకు ఉండాలి. టెండూల్కర్కున్న ఇల్లు నీకు ఉండాలి. టెండూల్కర్కున్న ఇంటి వాతావరణం నీకు ఉండాలి. ఇంటి దగ్గరనే స్టేడియం ఉండాలి. రమాకాంత్ ఆచరేకర్ ఉండాలి. అప్పుడు టెండూల్కర్ ఉన్నాడు. ఆల్ ఆఫ్ సడన్ టెండూల్కర్ రాడు. నువ్వు ఓన్లీ టెండూల్కర్ని పాక్షికంగా ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఎట్లా? బోడి బ్యాట్ తీసుకుని టెండూల్కర్ కాలేవు నువ్వు. వాళ్ళందరూ కూడా రావాలి మీ ఇంటికి. రోజు రమాకాంత్ ఆచరేకర్ దగ్గర నువ్వు ఇంటర్వ్యూ తీసుకోవాలి, ట్రైనింగ్. అప్పుడు టెండూల్కర్ ఒరిజినేట్ అవుతారు అక్కడి నుంచి. అతను వాళ్ళు చేసింది ఏంది? టెండూల్కర్ దృష్టి క్రికెట్ మీద నుంచి పక్కకు జరగకుండా చూశారంతే. అంతకుమించి ఏం చేయలేదు వాళ్ళు. అది కూడా అవుతుంది డౌట్. బట్ అట్లీస్ట్ ఒక ఎక్స్టెంట్ వరకు అని ట్రై చేయొచ్చు. అట్లీస్ట్ టెండూల్కర్ ఫోటోనే దిగి పెట్టుకోవచ్చు. సో ఇన్స్పిరేషన్ అనేది పాక్షికంగా పార్షియల్గా ఎట్లుంటుంది నాకు అర్థం కాదు. సంపూర్ణంగా తీసుకుంటే తెలుస్తుంది. నువ్వు కూడా సంపూర్ణంగానే ఉన్నావు. మరి నీకుండేవేవో నీకున్నాయి, అవి అంబానికి కూడా లేవు. నీకున్న ఫెసిలిటీస్ నీకున్నాయి, నీకున్న ఎమ్యూనిటీస్ నీకున్నాయి, నీకున్న ఫ్యాకల్టీస్ నీకున్నాయి. అవి ఎందుకు వినియోగించుకో మనం? వాళ్ళెందుకు మనకి ఇన్స్పిరేషన్? అంబానీ అయినా చివరికి ప్రశాంతంగా ఉంటాడు, నువ్వు ఏమైనా చేసి ప్రశాంతంగా ఉంటాడు. రెండు స్థితులు ఒకటే. అంబానీ ఆంటాలియాలో పార్టీ ఇచ్చి ఫుల్ సాటిస్ఫై అయ్యిండు, నువ్వు ఎందుకు భోజనం తింటే సాటిస్ఫైగా, ఇద్దరు సాటిస్ఫాక్షన్స్ ఒకటే. అంబానీ కనిపిస్తే చీర్స్ అను. నేను చెప్తున్నా, నేనైతే అక్కడే ఉన్నా, నేను అక్కడి నుంచే మాట్లాడుతున్నా. అంబానీ అంతిమ లక్ష్యము, సద్గురు అంతిమ లక్ష్యము, నా అంతిమ లక్ష్యం ఒకటే. అది అంటే నెరవేరబడ్డది. అందరు బాగుండాలని ప్రయత్నం చేస్తున్నా, నేను బాగుండి ప్రయత్నం చేస్తున్నా. అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. నేను చెప్పిన సమగ్ర సారం అది ఇంతే. ప్రశాంతంగా ఉండి పని చేస్తున్నావా, పని చేస్తే ప్రశాంతత వస్తుంది అనుకుంటున్నావా? ఇది ఒక్కటి చెప్పు. ఈ ప్రశాంతత కాడ అన్ని పెట్టింగా. ధ్యానం కోసం ధ్యానం చేస్తున్నావా, ధ్యానంలో నుంచి ధ్యానాన్ని చూస్తున్నావా, ఎక్కడున్నావు? కష్టపడి సక్సెస్ కోసం ట్రై చేస్తున్నావా, సక్సెస్గానే ఉన్నావు నువ్వు, అక్కడి నుంచి నువ్వు వర్క్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావా? నీ ఇష్టం. మీ దృష్టిలో సక్సెస్ అంటే అసలు ఎవరి గురించి ఆలోచన లేకపోవడం, ఉన్నది అనుభవించడం. సక్సెస్ఫుల్ మ్యాన్ అనుభవిస్తున్న స్థితి అదే. చూడు, నేను చూసిన దాంట్లో సక్సెస్ ఇస్ వెన్ యూఆర్ ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ అదర్స్. అంటే అదర్స్ అంటే అది కాదు, కిక్ ఆఫ్ ఏబుల్ టు సాల్వ్ సమ్వన్ అదర్స్. నీకు సాధ్యమైంది నీళ్ళు మీనింగ్ఫుల్గా ఉండదు. నువ్వు పని చేయి, ఒక 3-4 వాటర్ బాటిల్స్ పెట్టుకో, ఎవరు కనిపించా నీళ్ళు, నీకు సాధ్యమైంది, అది బాత్ కథం.
అది సాటిస్ఫాక్షన్. అది నీ డెఫినేషన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే అందరి దగ్గర ఉన్నది నువ్వు ఇస్తే విలువ ఉండదని అంతే నీ బాధ అంతా. ఇక్కడ విషయం విలువ చేయాలి. ఇట్లా శీర్షాసనం వేసి నీళ్ళు ప్రాసెస్ లో డిఫరెన్స్ కాదు, ఎండ్ అవుట్పుట్ పెద్దగా ఉండాలి. నువ్వు ఎదుటి వ్యక్తిని తృప్తిపరచాలని నువ్వు అనుకుంటే ఇప్పటికీ ఆప్షన్ ఉంది. చిన్న చిన్న పనుల్లోనే నీకు సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కో. పెద్ద పని అనేది ఏముండదు. చేసేవాడు మారతలేడు కదా. నీళ్ళు ఇచ్చిన నువ్వే, బంగారం ఉంగరం ఇచ్చిన నువ్వే. ఇచ్చేవాడు మారకుండా చూసుకో. ప్యూర్ స్పిరిచువల్ స్టేట్మెంట్ ఇది. ఇచ్చేవాడిలో మార్పు లేకపోతే యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. నేను బంగారం ఇస్తే గ్రేటు, నీళ్ళు ఇస్తే వరస్ట్ అనుకున్నావా, డివిజన్ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు బంగారం ఏనాటికి రావాలి, వచ్చిన నువ్వు నీళ్ళు ఇచ్చినంత ఇవ్వగలవా? బంగారం నీళ్ళైతే ఎంత ఇవ్వచ్చు. ఇంకోటి నిజంగా నువ్వు వచ్చిన బోర్డు వేసుకో. ఎవరికి దాహమైన వాళ్ళని అడగండి, నా దగ్గర నీళ్ళు ఉన్నాయి అని నువ్వు వచ్చిన బోర్డు వేసుకో. సంవత్సరంలో అసలు నువ్వు మొత్తం ఇంటర్నెట్లో ఒక ఊపు ఊపేస్తావు. నేను ఎవరైనా దాహంతో ఉంటే చూడలేనండి. ఓ స్టైల్ స్టేట్మెంట్ పడి, అమ్మ ఇన్ హైదరాబాద్ ఆమె కౌగిలిస్తుంది, శ్వేత ఇన్ హైదరాబాద్ నీళ్ళు ఇస్తుంది. అసలు నువ్వు ఎక్కడ పోయినా నీళ్ళ కుండలు తెచ్చి పెడతాను, అప్పుడు నీళ్ళు ఇట్లా వస్తూ ఉంటావు. ఏమన్నా జరగవచ్చు. సో ఆ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. అంటే అది ఇప్పుడే మేనిఫెస్ట్ యూస్ ఫర్ మై లైఫ్ అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏదైనా చేయంగా. యాక్టివిటీ లేదు, యూజ్ లేదు అంటే నా నేను ఒక చిన్న ఫన్నీ అండ్ రొమాంటిక్ స్టేట్మెంట్ ఇవ్వనా? అంటే ఊరికే సరదాకి మరీ గంభీరంగా మాట్లాడుతున్నాం కాబట్టి. నీ లైఫ్ నీకు యూజ్ కాదన్నప్పుడు యూజ్ చేసుకునే వాళ్ళకి నీ లైఫ్ ఇచ్చేసేయి. ఇప్పుడు నీ దగ్గర కంప్యూటర్ ఉంది, యూజ్ కాదు, నాకు నేను వాడుకుంటా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సరెండర్ ఇచ్చేసి వెళ్ళిపో. నీదంటే ఇప్పుడు నీ లైఫ్ ఏ పర్పస్ లేదు, నీ లైఫ్ నాకు ఇచ్చేసి ఇంకా. మరి అదే అట్లా ఇది ఎట్లుందంటే, నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ నాకు అక్కర్లేదు కానీ ఎవరికి నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ తో నేను దాన్ని హై ప్రొడక్టివ్ తో అయిపోయింది కదా. పర్పస్ వచ్చేసింది కదా. నువ్వు పర్పస్ లేదంటే లేదనే. వెన్ యూ సే నా లైఫ్ అనేది పర్పస్ లేదని అనుకున్నప్పుడు ఇప్పుడు లేదు, బట్ ఐ ఇంకా దాచిపెట్టుకో బీరువాలో. ఐ వాంట్ టు బి పర్పస్ఫుల్. వేస్ట్ అవ్వకూడదు, వేస్ట్ చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ ఎప్పుడు. నువ్వు ఫస్ట్ అన్నది ఈ లైఫ్కి ఏం అన్నట్టు అంటే నేను చెప్పిన ఉపయోగించు. దానివల్ల ఇట్స్ బాదరింగ్ మీ. నా లైఫ్ని అంత బాగా ప్రొడక్టివ్గా వాడుకోవట్లేదు, దాని అంటే నా పొటెన్షియల్ అంతా వాడుకోవట్లేదు, ఇంకా ఏదో చెయ్యొచ్చేమో. అది ఎప్పటికి తెలుస్తుంది. ఈ క్షణం నువ్వు చేయగలిగితే నువ్వు పరిపూర్ణంగా చేయి. ఇప్పుడు నేను మళ్ళీ చివరికి ఒక మాట చెప్తా. అంటే మనం సర్కిల్స్లో వెళ్తున్నాం ఆటోమేటిక్కి. బంగారం ఇచ్చినా నీవే, నీళ్ళు ఇచ్చినా నీవే. బంగారం ఇస్తున్నప్పుడు గ్రేట్గా ఫీల్ అయ్యి, నీళ్ళు ఇచ్చినప్పుడు మామూలుగా ఫీల్ అయ్యావా, యూ స్టక్ ఇన్ ద మైండ్. అట్లా కాకుండా నీకు ప్రస్తుతం నీళ్ళు అవైలబుల్ ఉన్నాయి, నువ్వు నీళ్ళు ఇస్తున్నావు మనస్ఫూర్తిగా. ఒకరోజు బంగారం వచ్చింది, బంగారం మనస్ఫూర్తిగా ఇచ్చావు. ఒకరోజు భోజనం వచ్చింది, భోజనం మనస్ఫూర్తిగా ఇచ్చావు. ఏది నీ దగ్గర ఉంటే అది మనస్ఫూర్తి ఇవ్వడం ఒక పరమోత్కృష్ట పని. ఏది ఉంటే అది ఇచ్చేసి. చలికాలం దుప్పట్లి, ఎండాకాలం అంగిలిప్పు, ఇసునకర్రలు పంచు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంతే. గొప్ప గొప్ప యోగాలు, యోగ గురువులు అట్లనే పుట్టిర్రు. వాళ్ళు నిర్ణయించుకొని ఒకటే పని చేసుకుంటూ పోయారు లైఫ్ అంతా. అది గుర్తింపబడ్డది. ఎవరు కనిపించినా ఇట్లా విభూతి చల్లేవనుకో, ఫస్ట్లో తిడతారు, ఒక 50 ఏళ్ళ తర్వాత చల్లుచుకొని పోతారు. చల్లు స్వామి చల్లు, చల్లు స్వామి చల్లని. ఎవరైతే కన్సిస్టెంట్గా ఒక పని చేస్తారో దానికి ఒక ఆరా పట్టుకుంటుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటిది ఒక ఏదో ఎత్తుకో తప్పే లేదు. నేనైతే కంక్లూషన్కి వచ్చేసిన. నా జీవితంలో నేను చేయాల్సిన పనులు ఏమిటి, ఏవి చేస్తే హాయిగా ఉన్నామని నా రీసెర్చ్ పూర్తయింది. రకరకాల పనులు చేసి తెలిసింది. జాబ్ చేసిన వద్దని తెలిసింది. రకరకాల వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేసిన డబ్బు ఆధారంగా, ఓహో ఇది కాదని తెలిసింది. క్వాలిటీ ఆధారంగా ఫ్రెండ్షిప్ నచ్చిందని తెలిసింది. అసలు పర్మనెంట్ స్నేహితులు ఉండొద్దని తెలిసింది. ఎవరితో ఉంటే వాళ్ళతో బాగుంటే బాగుందని తెలిసింది.
దీనికి కొంచెం చెప్పండి. మనకు సంబంధం లేదు అది. ఏదో మీ మధ్యన అది ఇష్యూ ఉన్నట్టుంది. పర్మనెంట్గా ఒకరు ఉండరు, అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండకూడదు. ఉండకూడదని అర్థం నేను కూడా. ఉండకూడదు. ఇంకా ఉంటే చేసేది ఏమీ లేదు. అట్లా తెలిసిన తర్వాత నాకు పుస్తకం రాస్తే హాయిగా ఉంది, ఇలా ప్రశాంతంగా కూర్చుంటే బాగుంది. సో ఒక 10-20 ఆప్షన్స్ పాత్స్ లాగా కనిపిస్తున్నట్టయితే అన్ని ట్రై చేసుకుంటూ పోవడమే. అంటే ఒక 100 జ్యూసులు తాగగా పైనాపిల్ ఫిక్స్గా అదొకటి, ఏదో ఒక రోజు లేదా fix అవడం is మా important. గురువు చెప్పాడు పైనాపిల్ ఫైనల్ ఫిక్స్గా, ఏదో ఒకటి ఫిక్స్గా వేరే వాళ్ళ మాటలు. ఫిక్స్గా. సో బేసికలీ అట్ ఎ పాయింట్ ఒక దానికి స్టెబిలైజ్ అవ్వాలి. అది ఎన్నాళ్ళు వెతికి బట్ సమ్ కట్ ఆఫ్ అండ్ దెన్ అంతే. నువ్వు అది జీవితకాలం చేస్తేనే నీకు మైండ్ కూర్చుంటుంది, ఫ్లక్చువేషన్ లేదు ఇంకా. అండ్ ఆ లెవెల్ ఆఫ్ డిటర్మినేషన్ ఇంటెన్సిటీ కూడా అవన్నీ రావాలి. అవసరం లేదు. మరి అదే ఒకే అవన్నీ పని ఒక అన్నాళ్ళు ఏం అంటే ఏమొచ్చినా మనం ఆల్రెడీ రాకపోయినా చెప్పుకున్నాం, result నే ఇందులోనే ఇష్టాలకు అతీతంగా నువ్వు పనిని పట్టుకున్నప్పుడు లైఫ్ లాంగ్ చేయగలుగుతావు. సో ఇంకా దాంట్లో నాకు రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయండి. రిజల్ట్ ఆటోమేటిక్ నువ్వు ఒకటి కంటిన్యూ చేస్తే నువ్వు చాలా ఎవల్యూషన్ జరుగుతుంది అసలు. బికాస్ కంటిన్యూ చేసేవాడు ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్సే బోరింగ్ ఉంటుంది, తర్వాత దానికి సంబంధించిన అన్ని రహస్యాలు తెలుస్తాయి. దానికి సంబంధించిన అలాంటి వ్యక్తుల్ని కలిసినప్పుడు కొత్తది నేర్చుకోబడుతుంది. ఎవ్వరు చేయని కొత్త ఆలోచనలు నువ్వు వేయగలుగుతావు. బట్ వాట్ యు సీ నోబడీ ఎల్స్ కెన్ సీ. అంతే. సో ఈరోజు కాన్వర్జేషన్ మొత్తం స్టేట్మెంట్ ఒకటే, ప్రశాంతతలో నుంచి పని చేస్తావా, పని చేసి ప్రశాంతత పొందుతావా, అక్కడ నీ మైండ్ అనేది డిఫైన్ అవుతుంది. నేను ప్రశాంతంగా ఉండి ఆనందంగా ఉండి సంపూర్ణంగా ఉండి పని చేస్తున్నా తప్ప ఏం చేసి ఏ పని వల్ల నేను ఆనందం రావాలని కోరుకోవట్లేదు. వచ్చిందా దట్స్ ఫైన్, అది వాళ్ళ ఇంటెలిజెన్స్. ఎవడన్నా మెచ్చుకుంటుంది వాళ్ళ గ్రేట్నెస్ తప్ప నేను మెచ్చుకోవడానికి ఏ పని చేస్తలేను అసలు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్న ఒక్క సెకండ్ కూడా నాకు థాట్ ఉండదు. నేను ఇంప్రెస్ చేయను, డిస్టర్బ్ చేయను, నా పని నేను చేసుకుంటాను. అది యాక్చువల్లీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది మరి టైం పడుతుంది పోవడానికి. ఏది పోవడానికి, మనం పోవడానికా? పక్కన వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి అసలు ఎవ్వరు లేరు. నువ్వు నీ పనిలో ఉంటే పక్కన వాళ్ళు లేడు, ఎవరు లేడు. ఎప్పుడన్నా ఒక 4-5 days తినకు, బాగా ఆకలిన తర్వాత తిను, అసలు పక్కన ఎవ్వరు ఉండరు. ఒక 2 నిమిషాలు అట్ట తింటావు అంటే అటువంటి ఒక సహజమైన ఇంటెన్సిటీ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ పక్క వాళ్ళు లేరే మన మైండ్లో, జస్ట్ డిస్కసింగ్ సమ్ సబ్జెక్ట్ అంతే. అది ఎటన్నా పోని మన ఉద్దేశం మంచిది, ఎవరి ఐడియాలు ఎవరి మీద రుద్దడం లేదు. ఒక డెమోక్రటిక్ డిస్కషన్ ఇది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ రైట్, ఇదర్ ఐఎమ్ సేయింగ్ యు ఆర్ రాంగ్, నో. ఇది ఒక అబ్జర్వేషన్. అంటే ఒకటి చేయడం ద్వారా ఆనందం ఉందంటే అది ఎప్పుడన్నా అటు ఇటు అవ్వచ్చు. ఆనందము నీ సహజ స్థితి, అది అప్రయత్నంగా ఆల్రెడీ ఉంది అని తెలుసుకోవడంతో నీ పని చేసే ఒక పద్ధతి మారుతుంది. నిజమైన క్వాలిటేటివ్ చేంజ్, నిజమైన గ్రోత్, నిజమైన ఆవిష్కరణ, ఒక ఇన్నోవేషన్, ఒక నావెల్టీ అక్కడ పుడతాయి అంటుంది నేను. అంతే. కన్సిస్టెన్సీలో విజయం ఉంది, కన్సిస్టెన్సీలో నీ మైండ్ కూర్చుంటుంది. అప్పుడప్పుడు చేస్తే మైండ్ కోతి అవుతుంది అంతే. ఇక్కడ ఆపేద్దామా?